అందరికీ నమస్కారం. రాష్ట్రం మొత్తంలో ఉండేటువంటి దేశభక్తులు, మన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరితో మాట్లాడేటువంటి అవకాశం కలిగినందుకు నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ, సరస్వతి విద్యా మందిర్ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో విద్యార్థుల్లో భారతీయత కలిగినటువంటి సంస్కారాల్ని వృద్ధి చేస్తున్నది. వేదాలకి సరస్వతి తల్లి వంటిది అంటారు. అలాగే విద్యా వివేకాలకు కూడా ఆమె దివ్య తత్వాన్ని అందించినటువంటి ఒక దైవీమూర్తిగా సరస్వతిని మనం ఆరాధిస్తాం. సరస్వతి అంటే ఒక చైతన్యమైనటువంటి శక్తి. స్వరాలు కానీ, అక్షరాలు కానీ, పదాలు, వాక్యాలు, మంత్రాలు, శ్లోకాలు, భాషలు, రాగాలు, ఇలా ప్రేరణాశక్తిగా లభించినటువంటి సరస్వతీదేవికి నమస్సుమాంజలులు అర్పిస్తూ, మన వాక్కి, మన వానికి, మన మాటకి ఆధారం అంతా సరస్వతీదేవియే. ఈ శబ్దం లేకపోతే, ఈ శబ్దం అనే జ్యోతి ప్రకాశించకపోతే అసలు ఈ లోకమే చీకటితో నిండిపోతుంది. అందుకే సరస్వతీదేవి యొక్క కోశాగారం అది ఖర్చు పెట్టిన కొద్దీ వృద్ధిని పొందుతుంటుంది. అది కూడబెట్టి అలాగే దాచుంచితే నశించిపోతుంది. సరస్వతిని పంచితే తరుగక వెలుగుతుంటుంది. అందుకే సరస్వతి అన్ని మతాలకు ఆరాధ్యమైంది. ప్రపంచమంతటా సరస్వతిని ఆరాధిస్తుంటారు. అసలు మన శరీరమే ఒక పాంచభౌతిక దేహం. పాంచభౌతిక దేహం అంటే మనం పంచభూతాల గురించి మాట్లాడుతుంటాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవన్నీ కలిస్తేనే మన శరీరం. చాలామంది అసలు మన శరీరంలో పంచభూతాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అని ప్రశ్నిస్తుంటారు. మన శరీరంలో ఉండేటువంటి చర్మం, వెంట్రుకలు, గోళ్ళు, మాంసం, ఎముకలు ఇవన్నీ భూమి రూపం, పృథ్వీ రూపం. అలాగే మలమూత్రాలు, శుక్రము, శోణితం ఇవన్నీ కూడా నీటి రూపం. అలాగే నిద్ర, ఆకలి, దప్పిక, పనిచేస్తున్న కారణంగా అలసట, సోమరితనం, ఉష్ణోగ్రత ఇవన్నీ అగ్ని రూపం. అలాగే మనలో ఉండేటువంటి గాలి, మనలో ఉండేటువంటి వాయువు స్థిరంగా ఉండటం కానీ, కదలటం కానీ, దూరంగా జరగడం కానీ ఇవన్నీ వాయు రూపం. చివరిన ఆకాశతత్వం ఏముంది మన శరీరంలో అంటే స్పందన. అంటే కాలికి దెబ్బ తగిలితే మెదడుకు చేరవేసి చేతులతో ఉపచర్య చేసుకోవటం ఉంది, అది ఆకాశతత్వం అన్నమాట. అందుకే కోరికలు, క్రోధం, మోహం, లజ్జ ఇవన్నీ కూడా ఆకాశతత్వంగా మనం భావిస్తుంటాం. ఈ పంచభూతాలతో మన శరీరం ఎట్లయితే వచ్చిందో ఈ సృష్టి కూడా ఈ పంచభూతాలతో నిర్మితమైంది. పశుపక్షాది వృక్షాలన్నీ కూడా ఈ పంచభూతాలతో తయారైనయే. ఈ పంచభూతాలకి అతీతమైంది ఇంకేమన్నా ఉందా అంటే పంచభూతాలకు అతీతమైంది ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వాన్ని అన్వేషించడానికి, చదవడానికి, శోధించడానికి ఎందరో మహనీయులు, ఋషులు ఈ దేశంలో ఉద్భవించి గురుకులాలు, ఆశ్రమాలు ప్రారంభించి విద్యను అందించారు. అందుకే నచికేతుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, సత్యకామ, జాబాలి చిన్నపిల్లలు వీళ్ళంతా
8 ఏళ్ళు, 12 ఏళ్ళు, 16 ఏళ్ళు. ఈ వయస్సులో ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం కోసం కృషి చేసినటువంటి చిన్నపిల్లలు, బాలురు. అందుకే మీరు చూడండి, ఉపనిషత్తు యొక్క కథలు వింటుంటే ఎందరెందరో బాల్య వయస్సులోనే ఉత్తమ సంస్కారాలు పొందినటువంటి ఘట్టాలు మనకి కనిపిస్తుంటాయి. అందుకే మనం గర్భంలో ఉన్నప్పుడు ప్రవేశించడానికి ముందు ఒక సంస్కారాన్ని మనం చేస్తాం. ఇక్కడ గర్భంలో ప్రవేశించినది మొదలుకొని మరణాంతరం వరకు కూడా వివిధ సంస్కారాలతో మనలోని వ్యక్తిని సంస్కరిస్తూ నిర్మించేటువంటి ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టి నడిపిస్తున్నటువంటిది ధర్మం, మన భారతీయ ధర్మం. ఎందుకంటే మనందరి యొక్క ఆత్మ, శరీరం, మనస్సులు ఇవన్నీ కూడా ఎవరివి అంటే మన తల్లిదండ్రులవి. తల్లిదండ్రుల యొక్క అంశతోనే మనం జన్మిస్తాం. అంటే శిశువు తల్లిదండ్రుల యొక్క ఆత్మను, శరీరాన్ని, మనస్సుని ఒక అంశంగా స్వీకరిస్తుంటుంది. అందుకే ఉత్తమ సంస్కారాలు ఏర్పడాలి మన శరీరానికి, మనస్సుకు. దానికోసం గాను మనం పుంసవనం అని చెప్పి సంస్కారం నిర్వహిస్తాం. అట్లాగే గర్భాన్ని రక్షించడం కోసం, సంస్కారం పొందడం కోసం సీమంతం నిర్వహిస్తాం. ఆ తర్వాత బారసాల, నామకరణం చేస్తాం. మగ శిశువుకేమో సరక్షరాలు ఉండాలంటాం, ఆడవాళ్ళకేమో బేసి సంఖ్యలో అక్షరాలు ఉండాలని చెప్తుంటాం. తర్వాత అన్నం పెడతాం, అన్నప్రాశనం చేస్తాం, పుట్టు వెంట్రుకలు తీస్తాం, ఉపనయనాలు చేస్తాం. ఈ విధంగా తండ్రే గురువుగా, లేకుంటే తండ్రి లేని చోట గురువే శిష్యునికి సంస్కారాలు నేర్పించేటువంటిది. ఆ తర్వాత గురుదక్షిణ సమర్పిస్తాం. చివరికి స్నాతకోత్తరమై మనం సమాజంలో మన యొక్క గృహస్థు ధర్మాన్ని నిర్వర్తిస్తాం, వివాహం చేసుకుంటాం. ఆ తర్వాత మరణాంతరం అంత్యేష్టి జరుగుతుంది. మనిషికి సద్గతులు కలగాలని కూడా మనం ఆ విధంగా అంత్యక్రియ సంస్కారం చేస్తాం. ఈ విధంగా ఇవన్నీ రూపొందించి మానవ జీవితానికి ఒక సార్థకత కల్పించినటువంటి ధర్మం మన భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం. ఎందుకంటే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటిది, చాలా పురాతనమైనటువంటిది మన దేశం, మన సంస్కృతి. ఈరోజు చూస్తే మనం ఈజిప్ట్ కానీ, అస్సిరియా కానీ, బాబిలోనియా కానీ, ఈ గ్రీకు సంస్కృతులు కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే వాళ్ళ దేశాలు, ఆయా దేశాల్లో ఒక ఛాయ రూపంలో మ్యూజియంలో కనిపిస్తున్నాయి అంతే. మన సంస్కృతి ఇంకా మన జీవన శైలిలో, మన ఆలోచనలో, మన సాహిత్యంలో, మన కళల్లో, సంగీతంలో, నృత్యాల్లో కనబడుతున్నాయి. ఇప్పటికీ అమరమై ఉంది మన యొక్క సంస్కృతి. భా అంటేనే కాంతి, రత అంటే కలిగింది, నిమగ్నమైంది, అంటే ప్రకాశించేది, తర్వాత ప్రపంచానికి ప్రకాశాన్ని అందించేది మన భారతదేశం. మన భారతదేశం యొక్క సరిహద్దులు కనుక మనం చూసినట్టయితే, ఈ సరిహద్దులు ఎవరో మనుషులు నిర్మాణం చేసిన మానవ నిర్మితమైనటువంటి సరిహద్దులు కాదు. ఉత్తరాన హిమాలయాలు, అలాగే దక్షిణాన హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ అంటుంటాం. అసలు ప్రపంచంలోనే ఒకే ఒక సముద్రం, ఒక జాతి పేరు కనిపిస్తుంది, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం అనేటువంటి. ఇంకొక పక్కన అరేబియా, ఇంకొక పక్కన బంగాళాఖాతం. అంటే 4 పక్కల కూడా సముద్రము, తర్వాత పర్వతాలతో మధ్యలో ఉండినటువంటి దేశం భారతదేశం. ఆ సింధు పర్యంతం మధ్యలో నివసించేటువంటి వాళ్ళం మనందరం భారతీయులం. మన దేశంలో ఉన్నటువంటి జీవనదులు ప్రపంచంలో ఎక్కడ కనిపించవు. గంగా, సరస్వతి, యమున నదులు, ఇంకా చిన్న చిన్న నదులు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. ఆయా ప్రాంతాల, ఆయా జిల్లాల్లో కూడా మనకు కనిపిస్తాయి. అలాగే పర్వతాలు కనిపిస్తాయి. సహ్యాద్రి పర్వతము, వింధ్య పర్వతము, మలయ పర్వతము, ఆరావళి పర్వతము, గిరి పర్వతము మనకి వర్షాలు ఇస్తున్నాయి. అలాగే చక్కని ఔషధాలను ఇస్తున్నాయి. ఆ పర్వతాలన్నీ కూడా ఎంతోమంది వనవాసులకు ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. ఎన్నో పోరాటాలకు నిలయమై ఎంతో
మంది విప్లవ వీరులకు శిక్షణనిచ్చినటువంటి ప్రాంతాలవన్నీ కూడా. ఆరావళి పర్వతాలు రాణా ప్రతాప్ను గుర్తు చేస్తే, సహ్యాద్రి పర్వతాలు ఛత్రపతి శివాజీని గుర్తు చేస్తాయి. హిమాలయాలు నాగసాధువుల్ని, ఎంతోమంది ఋషుల్ని మునుల్ని గుర్తు చేస్తాయి. అలాగే కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఒక భవ్యమైనటువంటి నగరాలుగా కీర్తి నొందినటువంటి నగరాలు కాశీ పట్టణం, ఉజ్జయిని పట్టణం, అయోధ్య, మధుర, కాంచి వంటి అలాగే మహాభారతాన్ని రాసినటువంటి వ్యాసుడు, అలాగే అరుంధతి వశిష్ఠుడు, అలాగే వాల్మీకి మహనీయుడు, వాళ్ళ రచనలు, వాళ్ళ ఆలోచనలు జాతీయ పుస్తకాల ద్వారా నిర్మితమైనటువంటి దేశంగా వెలుగొందుతుంది. వేదాంత ఖని జడభరతుడు, రాముని తమ్ముని భరతుడు, శకుంతల దుష్యంతలకు పుట్టినటువంటి సాహస్రుడు భరతుడు. ఈ భరతుడి పేర్లతో ఈ దేశం వినుతికెక్కింది ప్రపంచంలో. ప్రపంచంలో ఒక పుస్తకం బ్రిటానికా ఎన్సైక్లోపీడియా గ్రంథంలో రాస్తుంది, ప్రపంచంలో అతి పురాతనమైన గ్రంథం ఏది అంటే ఋగ్వేదం. అప్పటికి ఇంకా ఏ పుస్తకాలు, ఏ గ్రంథాలు ప్రపంచంలో వెలువడలే, ప్రచురించబడలే. వేదములు, అలాగే రామాయణ, మహాభారతము, భాగవతము, భగవద్గీత, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, 18 పురాణాల ద్వారా వేల సంవత్సరాల భారతీయ సంస్కృతి వెలుగొందుతుంది ప్రపంచంలో. మన సనాతన ధర్మం శాశ్వతమైంది, వేణోళ్ళ కొనయాడబడుతుంది. మరి ఈ పురాణాలు ఎందుకు, రామాయణ భారతాలు ఎందుకు, ఈ భాగవతము, భగవద్గీతలు ఎందుకు, వేదములు ఎందుకు? వ్యాస భగవానుడు చెప్తాడు, అసలు మొత్తము పురాణాల యొక్క, అష్టాదశ పురాణాల యొక్క సారం, అర్థాన్ని వివరించి చెప్తాడు ఒకే ఒక మాటలో. ఏమిటి? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటాడు. ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యం, ఇతరులను పీడించడమే పాపం. ఇది స్వయంగా వేదవ్యాసుల వాళ్ళు చెప్పారు. అంటే మనకు ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, గృహ సౌకర్యాలు కావాలి. అందుకే మనం కూడు గుడ్డ వసతి అంటూ ఉంటాం. దాంతోపాటు విద్య కావాలి, ఆరోగ్యం కావాలి. ఇవన్నీ కావాలంటే భౌతికమైన విజ్ఞానం కావాలి. కాబట్టి భౌతికమైన విజ్ఞాన శాస్త్రం ఆధారంగా మనము హరప్ప, మొహెంజోదారో, సింధు నాగరికతల్ని సృష్టించుకున్నాము. ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనటువంటి సంపదని మనం పొందాము. బంగారు పక్షిగా భారతదేశం పిలువబడింది ప్రపంచంలో. అలెగ్జాండర్ ఈ దేశానికి దండయాత్రకు వచ్చిన, మొఘలులు ఈ దేశానికి దండయాత్రకు వచ్చిన, ఆంగ్లేయులు ఈ దేశానికి దండయాత్రకు వచ్చిన ఈ సంపదను చూసే వచ్చారు, ఇది దోచుకోవడానికే వచ్చారు ఈ దేశానికి. కేవలం మృగాల వలె, పశువుల వలె, పక్షుల వలె కేవలం ఆహారం తినటం, గ్రహించటం, సంతానాన్ని కనటం, ఈ విధంగా బ్రతుకు తెరువు కోసం, దీనికోసం విద్య కాదు, అంత మాత్రమే భౌతికత కాదు, దాంతోపాటు ఆధ్యాత్మికతని అన్ని రంగాల్లో దర్శింపచేసి భగవంతున్నే స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి ఆ విధంగా అందరికీ దర్శనమిచ్చేటువంటి ఆధ్యాత్మిక విద్యని, మోక్షము, నిర్వాణము, ముక్తి, ఇలా ఏ పేరుతో పిలిచినా బ్రతికినంత కాలం మనిషి ఉన్నతంగా, ఉత్తమంగా, ఉదాత్తంగా బ్రతికే జీవితాన్ని ప్రసాదించినటువంటి ధర్మం మన యొక్క హిందూ ధర్మం, భారతీయ ధర్మం. భారతంలో ఒక శ్లోకం ఉంటుంది, ఇప్పటికీ మన యొక్క పార్లమెంట్ యొక్క భవనంలో ఒక ద్వారం పైన రాసి ఉంటుంది, అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానంతు వసుధైక కుటుంబకం రాసి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, వీడు నావాడు, వాడు పరాయివాడు అనే భేదం లేక విశ్వాన్ని ఒక కుటుంబంగా భావించి ప్రపంచంలో ఉండే మానవులంతా నా సోదరులు అనే విశ్వ మానవత్వం, విశ్వ సౌభ్రాతృత్వం
ఆ విధంగా ప్రపంచానికి అందించినటువంటి ధర్మం మన యొక్క భారతదేశం. సుమారుగా 1200 సంవత్సరాలు ఈ దేశం మీదకి దాడులు దండయాత్రలు చేశారు చాలామంది. కానీ విచిత్రం ఏమిటంటే వచ్చిన వాళ్ళలో చాలామంది అనేక జాతులు వర్గాలు ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఇక్కడి భారతీయ సంస్కృతితో సమ్మిళితమైపోయారు చాలామంది. ఇక్కడి ఆచారాలు సంప్రదాయాలు నేర్చుకున్నారు. అందుకే దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎంతోమంది సంఘ సంస్కర్తలు మహనీయులు పుట్టి అందరి మధ్యలో అన్ని వర్గాల మధ్యలో సమన్వయాన్ని సమరసతని సద్భావాన్ని బోధించి ఈ దేశం యొక్క సమైక్యతకు కృషి చేశారు. ప్రపంచంలో లేనటువంటి ఎక్కువ భాషలు 350కి పైగా భాషలు ఈ దేశంలో ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో కనుక మనం చూసినట్టయితే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల మధ్య ప్రాంతంలోనే చిన్న చిన్న గుడిసెలు గ్రామాలు ఉంటే ఆ మధ్యలో వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాషలు వేరు, ఆచారం వేరు, సంప్రదాయం వేరు. అయినప్పటికీ మేమంతా భారతీయులం అనేటువంటి ఒక భారతీయత కలిగినటువంటి దేశంగా ఈ దేశం విరాజిల్లింది. బుద్ధుడు, ఆది శంకరాచార్యుడు, రామానుజుడు, జైన మహావీరుడు గురునానక్, సంత్ రవిదాసు, తులసీదాసు, సంత్ సేవాలాల్, కబీర్ దాసు, నారాయణ గురు, తిరువల్లూరు రామకృష్ణ పరమహంస, వివేకానంద, దయానంద సరస్వతి, రామానంద తీర్థ. భారతదేశంలో మీరు ఏ ప్రాంతమైనా చూసుకోండి, ఏ రాష్ట్రాలైనా చూసుకోండి, ఏ కులాలైనా చూడండి, ప్రజల్ని కలిపి ఉంచేటువంటి సంఘ సంస్కర్తలు మహనీయులు ఈ దేశంలో జన్మించారు. ఈ దేశంలో పుట్టినటువంటి మహనీయులు ఈ దేశంలో పుట్టిన ఆచార సంప్రదాయాల్ని ఏవైతే ఇచ్చారో అవన్నీ గతిశీలత కలిగినాయి. గతిశీలత అంటే కాలానుగుణంగా వస్తున్నటువంటి అన్ని రకాల మార్పుల్ని ఆహ్వానించేటువంటి దేశం భారతదేశం. ఈరోజు సోషల్ మీడియా, ఈరోజు టెక్నాలజీ, ఆధునికమైనటువంటి ప్రపంచం ఈ రోజున కనిపిస్తుంది. కాబట్టి దీనికి తగినట్టుగానే మన యొక్క భారతీయ సంస్కృతి కాలానుగుణంగా అందరితో కలిసి సమన్వయంతో వేగంతో పరిగెత్తేటువంటి ఒక ధర్మాన్ని ప్రపంచానికి అందించింది. అయినప్పటికీ మన సమాజంలో ఇంకా కొన్ని మూఢాలు ఉన్నాయి, వికృతులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, అంటరానితనం ఉంది, కుల వివక్షతలు ఉన్నాయి, స్వార్థం ఉంది, పదవీలాలసత ఉంది, అవినీతి ఉంది, పరస్పరమైనటువంటి కక్షలతో కూడినటువంటి ద్వేషము, ఇవన్నీ మనకు సమాజంలో కనిపిస్తున్నాయి. వీటన్నిటిని ఖండిస్తూ ఒక నవీన నూతన శకానికి ఆహ్వానం పలికేందుకు స్వాతంత్ర వీర సావర్కర్ ఈ దేశంలో ఉద్భవించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహాత్మా ఫులే లాంటి సామాజిక మార్పులతో సామాజిక క్రాంతితో ముందుకు నడిపారు ఈ దేశాన్ని. ఈ దేశం ఆర్థికంగా, వ్యవసాయ పరంగా, పరిశ్రమల పరంగా, వృత్తుల పరంగా అభివృద్ధి చెందుతూ వీటికి ఆధునికమైనటువంటి విజ్ఞానాన్ని, సైన్స్ని జోడిస్తూ రక్షణ రంగంలో, వైద్య రంగంలో, విద్యా రంగంలో ఒక ఆధునికతని మనము ఆహ్వానిస్తున్నాం ఈ దేశంలో. అయినప్పటికీ మన సనాతన ధర్మం యొక్క లక్షణాలని, విలువలని మాత్రం మనం అజరంగా అమరంగా ఉంచేందుకు విశేష కృషి జరుపుతున్నాం. మన మనుషులకు ఏ విధంగా, మానవులకు ఏ విధంగా లక్ష్యాలు ఉంటాయో ఆ విధంగా మనకు కూడా ఒక లక్ష్యం ఉంది. ఏమిటది? ప్రపంచంలో ఉండేటువంటి 750 కోట్ల మంది ప్రజలు సుఖంగా ఉండాలి, శాంతి జీవించాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మన హిందూ ధర్మం కొన్ని మతాల వారి కోసం కాదు, కొన్ని కులాల వారి యొక్క బాగు కోసం కాదు, ప్రపంచ ప్రజల సుఖం కోసం. భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి ఇవి రెండు వేరు కావు. ఇవన్నీ కూడా రెండు పర్యాయ పదాలే. హిందూ అనేది ఒక మతము కాదు, హిందూ జీవన విధానము. దీన్ని హిందుస్థాన్ అని పిలుస్తారు. దీన్నే మనం భారతీయ సంస్కృతి కూడా పిలుస్తున్నాం. మన భారతదేశంలో ఒక స్వామీజీ ఉండేవారు, అతని పేరు స్వామి చిన్మయానంద. ఆయన ఒకరు అడిగారు, ఏమంటే మన భారతీయ సనాతన హిందూ ధర్మాన్ని యొక్క ఫౌండర్ ఎవరు, దీన్ని ఎవరు స్థాపించారు అని అడిగారు. ఎందుకంటే ఇస్లాంని ప్రారంభించింది మహమ్మద్ ప్రవక్త, క్రైస్తవాన్ని ప్రారంభించింది జీసస్ క్రైస్ట్.
మరి హిందూ ధర్మాన్ని ఎవరు ప్రారంభించారు అని అడిగితే స్వామీజీ దానికి జవాబు చెప్పలేదు. జవాబు చెప్పకపోగా వారు ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే, ఫిజిక్స్ భౌతిక శాస్త్రానికి ఫౌండర్ ఎవరు అని అడిగారు. కెమిస్ట్రీ రసాయన శాస్త్రానికి ఫౌండర్ ఎవరు అని అడిగారు. బయాలజీకి ఫౌండర్ ఎవరు? భౌతిక శాస్త్రంని ఎవరు కనుగొనలే, రసాయన శాస్త్రాన్ని ఎవరు కనుగొనలే, బయాలజీని ఎవరు కనుగొనలే. కాకపోతే ఈ శాస్త్రాలన్నీ ఎందరో శాస్త్రవేత్తలు కాలానుగుణంగా పరిశోధనలు చేస్తూ చేస్తూ శాస్త్ర విజ్ఞానాల సంపదని మనకు అందించారే తప్ప వాటిని కొత్తగా ప్రారంభించలేదు. అలాగే మన హిందూ ధర్మం వేల సంవత్సరాలుగా మన ఋషులు మునులు మహనీయులు ఎందరో ఈ సమాజానికి సరైనటువంటి తగినటువంటి అవసరమైనటువంటి మార్గాన్ని అందించడం కోసం ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఎందరో ప్రవక్తలు, ఎన్నో గ్రంథాలు కలిగినటువంటి ధర్మం మనది. ప్రత్యేక గ్రంథం, ప్రత్యేక ప్రవక్త, ప్రత్యేక ప్రారంభించినటువంటి తేదీ మన యొక్క ధర్మానికి కనిపించదు. అందుకే ప్రపంచంలో మన భారతీయ సంస్కృతి సంపదల పట్ల ఎందరో విదేశీయులు ఆకర్షితులయ్యారు. భారతీయ ఆలోచనలు, భారతీయ తత్వ చింతన పట్ల ఆసక్తి కనపరిచారు. వివేకానందుని వంటి మహాపురుషులు ప్రపంచమంతటా తిరుగుతుంటే సుమారుగా 4,000 మంది పైగా స్వామి వివేకానందుడికి శిష్యులయ్యారు. రమణ మహర్షి వంటి మహానుభావుల చింతన చేరి ఎందరో విదేశీయులు స్ఫూర్తిని పొందారు. 1867 ఐర్లాండ్లో జన్మించింది ఒక వనిత. ఆమె పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. ఒక మతబోధకుడి యొక్క కూతురు ఆమె. కానీ స్వామి వివేకానందుని ప్రవచనం విన్నది. ఈ భారతదేశంలో తన సమయాన్ని వెచ్చించడానికి వచ్చింది. సేవతో పాటు స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో గాంధీజీకి, నేతాజీ సుభాష్ చంద్రబోస్కి, రవీంద్రనాథ్ ఠాగూర్కి సహకరించింది. అలాగే ప్లేగు వ్యాధితో సుమారుగా 20 లక్షల మంది చచ్చిపోయారు ఆ రోజున. ప్లేగు వ్యాధి ఒక భయంకరమైనటువంటి అంటు వ్యాధి. అలాంటి ఒక దుర్భర పరిస్థితుల్లో ఆ వనిత సోదరి నివేదితగా పేరు మార్చుకున్నది. ప్లేగు వ్యాధితో ఇబ్బంది పడుతున్న, కష్టాలు ఎదుర్కొంటున్న గుడిసెల్లోకి వెళ్ళింది. చిన్న చిన్న పిల్లల్ని పరామర్శించింది, ఓదార్చింది. ఆమె ఒడిలో ఎంతోమంది చిన్న పిల్లలు మరణించారు, శరీరాన్ని త్యాగం చేశారు. ఆమె కాళీమాతను ఉపాసించింది. అలాగే విదేశీయులకు వ్యతిరేకంగా, ఆమె ఒక విదేశీయురాలు, కానీ ఇక్కడికి వచ్చి స్వదేశీ సంస్కృతితో ఆమె విలీనమై ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వదేశీ వస్తువుల్ని తోపుడు బండులో పెట్టుకుని ఇంటింటికి అమ్మింది. మరొక వనిత డాక్టర్ అనీబీ సెంట్. భారతీయ సంస్కృతి సంప్రదాయ దుస్తులు ధరించింది. 40వ ఏట ఈ దేశానికి వచ్చింది. స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్నది. భారతీయ సంస్కృతి ఆచారాల్ని సమర్థించింది. మన భారతీయతకి, సైన్స్కి రెండింటిలో ఉండేటువంటి సమన్వయాన్ని ఆమె పరిశీలించింది, ప్రశంసించింది. మన దేశంలో కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నది. ఇంకొక వనిత మీరా ఆల్ఫాండో. ఆమె ఫ్రాన్స్లో జన్మించింది, కానీ భారతదేశానికి వచ్చింది. వచ్చే ముందే 800కు పైగా పుస్తకాలు అధ్యయనం చేసింది, భారతీయత గురించి అర్థం చేసుకున్నది. ఈ దేశంలోకి వచ్చి స్వామి వివేకానందుడు రాసినటువంటి రాజయోగ పుస్తకాన్ని చదివింది. ఆ తర్వాత అరవింద ఘోష్తో సహచర్యం ఏర్పడింది. ఆ తర్వాత పాండిచ్చేరి చేరింది. అప్పుడు ఏముందో తెలిసినా, నాకు ఒక కొత్త జన్మ లభించింది అని ఆనంద సాగరంలో మునిగిపోయింది. స్వాతంత్రం వచ్చి మరుసటి రోజున శ్రీమాత ఆ భారత పతాకాన్ని ఎగరేసింది. ఆ జెండా పైన అఖండ భారత్ ఉంది. మనకు తెలుసు 1947లో ఈ దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది. అలాగే తూర్పు పాకిస్తాన్ విడిపోయింది. 2 ప్రాంతాలు విడిపోయినా కూడా ఆ 2 ప్రాంతాలని కలిపేటువంటి చిత్రాన్ని ఉంచింది. సంపూర్ణమైన వందే మాతరాన్ని గానం చేసింది. ఆ వనిత శ్రీమాతగా పేరు పెట్టుకుంది. ఇంకొక వ్యక్తి, ఇంగ్లాండ్ వ్యక్తి సర్ థామస్ మన్రో. అసలు పేరే మార్చుకున్నాడు, మాండవ్యుడు అని పేరు మార్చుకున్నాడు. ఈ దేశంలో ప్రజల మధ్యలో పర్యటనలు చేశాడు. ఇంకొక వ్యక్తి రాల్ఫ్
టిహెచ్ గ్రిఫిత్ అతను కేశఖండనం చేసుకున్నాడు, పిలక ధరించాడు, హిందూ మత గ్రంథాలని అధ్యయనం చేశాడు, శాస్త్రవేత్తని అతను ఈ దేశంలో మెచ్చుకున్నాడు, ప్రశంసించాడు. ఇంకొక వ్యక్తి ఎడ్విన్ అర్నాల్డ్, భారతీయ సంస్కృతిని తెలిపేటువంటి 2 మహాకావ్యాన్ని అతను రచించాడు. భగవద్గీతని అతను అనువదించాడు, దాని పేరు సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అని పేరు పెట్టాడు. బుద్ధదేవుని యొక్క చరిత్రని పుస్తక రూపంలో ఎక్కించాడు, ప్రపంచానికి అందించాడు, దానికి లైట్ ఆఫ్ ఏషియా అని పేరు పెట్టాడు. చివరికి తాను మరణించినప్పుడు తన మృతదేహానికి అగ్ని సంస్కారం చేయమని చెప్పాడు. ఆ విధంగా అగ్ని సంస్కారం చేసి హిందూ సంస్కృతి ఆచారాల్ని పాటించాడు. డేవిడ్ ఫ్రాలే అనేటువంటి ఒక అమెరికన్ వ్యక్తి వామదేవ శాస్త్రిగా పేరు పెట్టుకుని దేశ విదేశాల్లో పర్యటిస్తూ ఒక వేదాచార్యునిగా పేరు పొందాడు. ప్రాచీన వైదిక విజ్ఞాన బోధకుడిగా వినుతికెక్కాడు. అందుకే ప్రపంచంలో విశ్వమంతటా విచక్షణ కలిగినటువంటి, జ్ఞానము కలిగినటువంటి, ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరూ, వేదాంతులందరూ, మేధావులందరూ భారతదేశానికి దగ్గరే వచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయుడు ఈ తల్లిని భారతమాత అని పిలుస్తాడు. అయితే కేవలం ఈ తల్లిని భారతమాత అని మాత్రమే పిలువడు, ఈ భూగోళాన్నే మాతగా పిలుస్తాడు, తల్లిగా పిలుస్తాడు. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ, ఈ భూమి నాకు తల్లి, నేను ఆమె పుత్రుణ్ణి అని ఘోషించినటువంటి వ్యక్తి భారతీయుడు. మన దేశంలో వివాహం చేసుకున్న దంపతులు కేవలం వ్యక్తులు కాదు, ఇది ఒక ఒప్పందం కాదు, కాంట్రాక్ట్ కాదు, ఒక పవిత్రమైనటువంటి అనుబంధం. వివాహం అంటే ఆ జన్మాంతం ఒకరి కోసం ఒకరుగా, ఇద్దరే ఒక్కరుగా జీవించేటువంటి ఒక బంధం, వివాహ బంధం. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అనురక్తులై ఉన్నతి కోసం పాటుపడతారు. తన యొక్క సంతానాన్ని పొందటం, ఆ సంతానానికి ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి సంస్కారాన్ని ఇచ్చేటువంటి కుటుంబంగా వర్ధిల్లింది మన యొక్క దేశం. అందుకే భారతదేశంలో 32 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రపంచంలో మనం పాశ్చాత్య దేశాల్లో చూసినట్టయితే అమెరికా లాంటి దేశాలు, అలాగే న్యూజిలాండ్ దేశాలు 30% కంటే తక్కువ కుటుంబాలు. మిగతా కుటుంబాలు అన్నీ కూడా విచ్ఛిన్నమైపోయాయి. తల్లి వేరు, పిల్లలు వేరు, తండ్రి వేరు, పిల్లలు వేరు. వివాహాలు అవుతున్నాయి కానీ విడాకులతో ముగుస్తున్నాయి. ఆ విధంగా కుటుంబాలే విచ్ఛిన్నమవుతూ కేవలం భోగ భూమిగా, భౌగోళికమైనటువంటి ఆ యొక్క దేశాల్లో కేవలం భోగానురక్తితో జీవిస్తున్నటువంటి చోట మన యొక్క భారతదేశంలో మనము పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, నువ్వైనా నేనైనా 3 రుణాలు తీర్చుకోవాలి. ఏమిటది? యజ్ఞ యాగాదుల ద్వారా, వ్రతాల ద్వారా, నోముల ద్వారా, పండుగల ద్వారా దేవరుణాన్ని తీర్చుకోవాలి. రెండవది మనకి తపస్సు సాధన ద్వారా, అలాగే యోగ ద్వారా, స్వాధ్యాయం ద్వారా, అధ్యయనం ద్వారా మనము ఋషి రుణం తీర్చుకోవాలి. మనకి ఏ తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారో ఆ తల్లిదండ్రులని మనము గౌరవించి కృతజ్ఞతతో వాళ్ళ యొక్క రుణం కూడా తీర్చుకోవాలి. అందుకే దేవతార్చనలు చేయటం, యజ్ఞ యాగాదులు చేయటం, తల్లిదండ్రులకి పితృతర్పణాలు చేయటం, సేవించటం, ఇంటికి వచ్చిన అతిథులను అతిథి దేవో భవ అని చెప్పేసి గౌరవించటం, చివరికి పశువులకి, పక్షాదులకి ఆహారాలు పెట్టడం. దీని అర్థం ఏమిటండి? ఈ దేశంలో మనిషి నేనుగా జన్మించలేదు, నేనుగా జీవించలేదు. నేను అనే భావన నుండి మనము అనే భావన ఒక స్పందించి ఆత్మీయతగా వికసించినటువంటి దేశం భారతదేశం. నేను అనేటువంటి భావన నుండి కుటుంబము, సమాజము నాది, సమాజ శ్రేయస్సు నా జీవితం అని భావించేటువంటి విధానంగా పరిఢవిల్లినటువంటి దేశం. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్ అన్నారు పెద్దలు. అంటే ఆత్మ జ్ఞానం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం గ్రామము, కులము, కుటుంబము, సమాజాన్ని అన్నిటిని కూడా మనము త్యజించి సమాజంలో చెప్పినటువంటి దేశం భారతదేశం. అందుకే ఈ దేశంలో పుట్టినటువంటి మహనీయులు తల్లి రుణము, తండ్రి రుణము తీర్చుకున్నారు. మనందరికీ తెలిసినటువంటి సుభాష్ చంద్రబోస్
సుభాష్ చంద్రబోసు 40,000 మందితో ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాణం చేశాడు. అతని రాజకీయ గురువు ఎవరండి? ఆయన రాజకీయ గురువు దేశబంధు చిత్తరంజన్ దాస్. కలకత్తాలో న్యాయశాస్త్రంలో న్యాయ కోవిదుడు అతను. ఒక రోజున అతను న్యాయవాదిగా ప్రసిద్ధి చెందిన తర్వాత తన యొక్క తండ్రి అప్పులు చేసి దివాలా తీసినాడు. దివాలా తీసినప్పుడు న్యాయవాదిగా తాను పనిచేసి లక్షల రూపాయలు సంపాదించి అయితే న్యాయస్థానం ద్వారా వాళ్ళ నాన్న పేరు జాబితాలో రాసింది, దివాలా తీసినటువంటి వ్యక్తి పేరు. అప్పుడు చెప్పాడు, నాన్న యొక్క రుణాన్ని చెల్లించి మా నాన్న పేరు ఆ దివాలా తీసినటువంటి పేర్ల జాబితా నుండి తీసేయమని కోరాడు దేశబంధు చిత్తరంజన్ దాస్. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో చిన్నప్పుడు, తాను చిన్నప్పుడు జరిగింది. మా నాన్నకి చెడ్డ పేరు రాకూడదు అనేటువంటి దృష్టితో ఆ విధంగా తండ్రి రుణాన్ని తీర్చుకున్న చిత్తరంజన్ దాస్ యొక్క ధర్మ నిరతిని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఒకరోజు చిత్తరంజన్ దాస్ కలకత్తాలో న్యాయస్థానానికి కోర్టుకు వెళుతున్నప్పుడు ఒక ఇంట్లో నుంచి ఆడవాళ్ళ ఏడుపులు వినిపిస్తున్నాయి, పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి. చూసేసరికి ఏముంది, అక్కడికి న్యాయాధికారులు వచ్చారు, ప్రభుత్వాధికారులు వచ్చారు. ఆ ఇంట్లో ఉండేటువంటి ఉపాధ్యాయుడు అప్పులు చేసి దివాలా తీశాడు. చివరికి ప్రభుత్వము న్యాయస్థానం జప్తు చేసింది, ఆస్తుల్ని వేలం వేస్తుంది. చిత్తరంజన్ దాస్ అక్కడికి వెళ్ళాడు. చెక్కు తీసి ఎంత అప్పు ఉందో ఆ అప్పు లెక్కన డబ్బులు రాసి ఇచ్చేసి ఆ విధంగా ఉపాధ్యాయులు రుణం తీర్చుకున్నాడు చిత్తరంజన్ దాస్. అందుకే తల్లిదండ్రులకు చేసే సేవ చాలా గొప్పది. మనందరికీ తెలుసును ఒక కథ మనం వింటుంటాం. మిథిలా నగరంలో ఒక ఋషి ఉండేవాడు, ముని ఉండేవాడు, కౌశికుడు అని పేరు. తపస్సు చేశాడు, సాధన చేశాడు, ఆత్మశక్తిని పొందాడు. అతను ఒక రోజున ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తుంటే ఆ చెట్టు పైన ఉండేటువంటి కొంగ రెట్ట వేసింది. రెట్ట వేయగానే పైకి చూశాడు. ఆ కొంగని కోపంతో చూడగానే ఆ కొంగ ఒక్కసారిగా భయపడిపోయింది, ప్రాణం విడిచింది, బూడిదైపోయింది. అప్పుడు ఆ కౌశికుడికి అహంకారం పెరిగింది. అంటే నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే, నాకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఆ విధంగా వాటి భస్మం చేస్తాను, భస్మీపటలం చేస్తాను, అటువంటి ఒక గర్వము, అహంకారము అతని మనసులోకి వచ్చింది. ఒక రోజున మధ్యాహ్నం పూట ఒక ఇంటికి భిక్షానికి వెళ్ళాడు. భవతి భిక్షాందేహి అని పిలిచాడు. ఆ ఇంట్లో ఉండే మహిళ భిక్ష తీసుకోవడానికి లోపలికి వెళ్ళింది. ఇంత లోపలే పనులు ముగించుకొని వాళ్ళ భర్త బయట నుంచి వచ్చాడు. భర్తని లోపలికి ఆహ్వానించి సపర్యలు చేసి భోజనం పెట్టి ఈ కౌశికుని ముని కోసం భిక్ష తీసుకొచ్చింది. కౌశికుడు కోపగించాడు. నేను ఎంతసేపనగా ఇక్కడ నిలబడి ఉన్నాను, నువ్వేమో లోపల కూర్చుని ఏం చేస్తున్నావు అని ఆ విధంగా చాలా కోపంగా చూస్తున్నాడు ఆ మహిళ వైపు. అప్పుడు ఆ మహిళ అంది, మీరు కోపంగా చూస్తే నేను భస్మం కావడానికి నేను కొంగను కాదు అంది ఆ మహిళ. ఆశ్చర్యపోయాడు ఆ ముని. నేను కొంగను చూసిన విషయము, కొంగ భస్మమైనటువంటి విషయము ఈమెకి ఎలా తెలుసు? ఆ విధంగా ఆ కౌశికుని యొక్క అహంకారం పటాపంచలైపోయింది. ఆమె సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆ మహిళ అంది, నీకు జ్ఞానోపదేశం నేను చేయలేను. చెప్తున్నాడు అతని దగ్గర నువ్వు ధర్మోపదేశం పొందు అని చెప్పేసి ఆ ధర్మవ్యాధుడు ఇంటికి పంపిస్తుంది. కౌశికుడు ఆ ధర్మవ్యాధుడి ఇంటికి వెళ్తాడు. అది పూర్తిగా మాంసాన్ని విక్రేతలు, అంటే మాంసాన్ని అమ్మేటువంటి విక్రేతల యొక్క మార్కెట్, అది సంత. అది ధర్మవ్యాధుడు మాంసాన్ని అమ్ముతున్నాడు. కౌశికుడు తన పరిచయం చేసుకున్నాడు. కౌశికుడిని కొంచెం కూర్చోబెట్టాడు ఇంట్లో. తర్వాత ఇంటికి వచ్చాడు ధర్మవ్యాధుడు. కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి తన తల్లిదండ్రులకు సేవ చేశాడు. ఆ తర్వాత కౌశికుడి దగ్గరికి వచ్చాడు. చెప్పండి మునివర్య, నేను మీకు ఏమి సేవ చేయాలి అని చెప్పేసి అంటాడు. నేను మీ దగ్గర జ్ఞానోపదేశం పొందడానికి వచ్చాను అంటాడు. నా దగ్గర జ్ఞానం ఏముంది అని చెప్పి నేను నీకు బోధించాలి. నాకు తెలిసిందల్లా ఒకటే, ఏమిటది? అమ్మా నాన్నల్ని సేవించడం. కాబట్టి అమ్మా నాన్నలను మించినటువంటి సేవ, జ్ఞానం ఇంకొకటి లేదు అని చెప్తాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? మనకి దేశంలో ఇవన్నీ జరిగిన సంఘటనలు, సమాజంలో.
ఒకటి తల్లిదండ్రుల కంటే గురువుల కంటే మించినటువంటిది ఇంకేముంది? వాళ్ళ యొక్క రుణము తీర్చుకోవాలన్నదే ఈ దేశము, ఈ ధర్మము చెప్పినటువంటిది. అందుకే తల్లి మొదటి గురువుగా, తల్లి ఒడి మొదటి విద్యా కేంద్రంగా విలసిల్లినటువంటి దేశం భారతదేశం. ఉపాధ్యాయులు అంటే ఎవరు? ఉపాధ్యాయులు అంటే టెక్స్ట్ ఈజ్ ప్రిటెక్స్ట్. పాఠ్యాంశం ఒక సాగు. నువ్వు ఫిజిక్స్ చెప్తున్నావా, కెమిస్ట్రీ చెప్తున్నావా, చెప్పిన తర్వాత ఏం చేస్తున్నావు కాదు, ఆ విద్యార్థుడు ఈ సమాజంలో ఎలా ఉన్నాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు, అతనికి అటిట్యూడ్, అతని ప్రవర్తన ఎలా ఉంది అని సమాజం ప్రశ్నిస్తుంది. అందుకే ఒక విద్యార్థి ఎలా ప్రవర్తించాలో, ఎలా వ్యవహరించాలో, ఆ వ్యవహరించేటువంటి ఆ విద్యార్థికి మనస్సులో ఉండేటువంటి, హృదయంలో ఉండేటువంటి, నిద్రాణమై ఉన్నటువంటి శక్తుల్ని మేలుకొల్పేటువంటి వాడే నిజమైనటువంటి ఉపాధ్యాయుడు. క్లాస్ రూమ్ అంటే గోడలు కాదు, క్లాస్ రూమ్ అంటే బల్లలు కాదు, క్లాస్ రూమ్ అంటే కుర్చీలు, చాక్ పీసులు కాదు. గది చిన్నపిల్లల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దేటువంటి గది. వ్యక్తిగతమైనటువంటి సుఖాలు వదిలిపెట్టి రాష్ట్రాయ స్వాహ ఇదం నమమ అంటే నాకు వ్యక్తిగతంగా నాకేమి కోరికలు లేవు, పిల్లల యొక్క భవిష్యత్తే, పిల్లల యొక్క బంగారు భవిష్యత్తే నా భవిష్యత్తుని భావించినటువంటి ఋషులు, మునులు, గురువులు ఈ దేశంలో పుట్టారు. కృష్ణుడు, కుచేలుడు ఇద్దరు చిన్నపిల్లలే. వాళ్ళ గురువైనటువంటి సాందీపని ఆశ్రమంలో వాళ్ళు చదువుకున్నారు. కృష్ణుడు ధనవంతుడు, కుచేలుడు చాలా పేదవాడు. కానీ బీద ధనిక అనే తేడా లేకుండా ఇద్దరూ కలిసి సాందీపని వద్ద విద్య నేర్చుకున్నారు. ఆ సాందీపని గురువు ఇతను బీదవాడా, ధనికుడా, ఇతను ఆ మతస్థుడా, ఈ మతస్థుడా, ఇతను చిన్న కులం వాడా, పెద్ద కులం వాడా, ఇది ఏమీ గమనించకుండా పిల్లలలో భగవంతుని చూసి, పిల్లలకి సంస్కారాన్ని ఇచ్చి, పిల్లల్ని ఉత్తమమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి గురువులను, ఉపాధ్యాయులను కలిగినటువంటి దేశం భారతదేశం. మనం పుస్తకాలు చదువుతున్నాం, అధ్యయనం చేస్తున్నాం మనకి సమాజంలో. ఎందుకంటే ఒక మల్లె తీగని మనం కర్ర చుట్టూ 3 సార్లు చుట్టితే తప్ప అది అల్లుకుంటూ పెరగలేదు. అదే మాదిరిగా కేవలం పుస్తకాలు చదివితే సరిపోదు. ఆ పుస్తకాలలో ఉండేటువంటి జ్ఞానాన్ని మనం మస్తకాలకు ఎక్కించుకొని, మన బుద్ధిలోకి తీసుకొని, గ్రహించి ఆచరించేటువంటి విద్య ఉందే, అదే నిజమైన విద్యగా మనకు కనిపిస్తుంది. అందుకే పిల్లల్ని మనం గారాబం చేస్తుంటాం. ఆ గారాబంలో ఏమవుతుంది? ఆ గారాబంలో ఆ పిల్లవాడికి అందాల్సినటువంటి జ్ఞానం అందదు. పిల్లవాడిని గారాబం చేయడం ప్రారంభిస్తే ఆ పిల్లవాడు బడికెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న పొరపాటు జరిగితే, ఆ పొరపాటు సమయంలో ఉపాధ్యాయుడు మందలిస్తే ఆ పిల్లవాడు ఒక్కసారి మనశ్శాంతిని కోల్పోతాడు. అతని యొక్క మనస్సు అసంతులనం, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అందుకోసమే ఒక మంచి విద్యార్థిగా రూపొందించడం అనేది కేవలం పాఠశాల పని మాత్రమే కాదు, ఇంట్లో ఉండే తల్లిదండ్రులు కూడా మంచి పిల్లల్ని తయారు చేయాలి. అందుకే ఆ పిల్లలకి ఏం చెప్పాలి, ఆ పిల్లలకి ఏం కల్పించాలి, ఆ పిల్లలకి మంచి విజన్ ఇవ్వాలి. నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, నువ్వు పోలీస్ అవుతావా, ఇది కాదు. నేను ఉన్నతమైన వ్యక్తిని అవుతాను, సమాజానికి సేవ చేసి మంచి జ్ఞానాన్ని పొందుతాను. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటుంటారు. ప్రపంచం అంతా ఎవరిని గౌరవిస్తుంది? ప్రపంచం విద్వాంసుని, పండితుణ్ణి, జ్ఞానవంతుని సమాజం ఆకర్షిస్తుంది. కాబట్టి ఆ సమాజం ప్రేమిస్తుంది. అలాంటి ఒక మంచి విజన్ మనం పిల్లలకు అందిస్తున్నామా లేదా? ఆ పిల్లవాడిలో చదువు పట్ల, విద్య పట్ల ఆసక్తి కలిగిస్తున్నామా లేదా? అలాగే చదువులో మనము అతనికి పెద్దలతో, పిల్లలతో, అలాగే సహచరులతో ఏ విధంగా ఉంటున్నాడు, అతను ఏ విధంగా డిసిప్లిన్గా ఉంటున్నాడు, వినయంతో ఉంటున్నాడా లేదా, ఈ విధంగా డిసిప్లిన్, క్రమశిక్షణ మనం అందిస్తున్నామా లేదా? నేను ఏ కోర్సు చదవాలి, ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి, ఇట్లాంటి నైపుణ్యత, విద్యా సంబంధమైనటువంటి మెలకువలు మనం నేర్పిస్తున్నామా? అలాగే స్కూల్కి వెళుతున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు అతనికి అటిట్యూడ్, ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఆ ప్రవర్తనని మనం గమనిస్తున్నామా? సమయానికి చదువుతున్నాడా, సమయానికి భోంచేస్తున్నాడా,
సమయపాలన పాటిస్తున్నాడా? సమయపాలనతో ఆ టైం మేనేజ్మెంట్లో అతను ముందుకెళ్తున్నాడా అనేది మనం గమనిస్తున్నామా? అతనికి వినయం, నిజంగానే వినయం అంటుంటాం, విద్య దదాతి వినయం. ఎటువంటి విద్య కావాలి? అటువంటి వినయం అతనిలో నెమ్మదిగా వికసిస్తుందా? అలాగే ఏదైనా పని చేస్తే గంట సేపు 2 గంటల సేపు పని అప్పచెప్తే ఆ విధంగా నిరంతరం పని చేయడంలో అతను ఒళ్ళు వంచుతున్నాడా లేదా? శరీరాన్ని వంచుతున్నాడా లేదా? ఈ విధమైనటువంటి పద్ధతిలో ఒక మంచి విద్యార్థిగా రూపొందడానికి ఎవరు ప్రయత్నించాలి? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలి. అబ్రహాం లింకన్ తన పిల్లవాడిని బడికి పంపించాడు. బడికి పంపిస్తూ, స్కూల్కి పంపిస్తూ ఆ ఉపాధ్యాయుడికి లేఖ రాశాడట. ఏమని రాశాడంటే, సమస్యలు, కష్టాలు ఉంటాయి, అయితే వాటి పరిష్కారానికి ఏముండాలి? ప్రేమ, ధైర్యం, విశ్వాసం చాలా ముఖ్యం. అది నీకుందా లేదా? నా పిల్లవాడికి చెప్పండి. ప్రేమ నేర్పించండి, ధైర్యాన్ని నేర్పించండి, విశ్వాసం నేర్పించండి. శత్రువులు ఉంటారు చాలామంది స్కూళ్ళలో. అనుకోకుండా చిన్న చిన్న విషయాల పట్ల అభిప్రాయ భేదాలు వస్తాయి. అట్లాంటి శత్రువుల్లో కూడా మంచి మిత్రులు ఉన్నారని చెప్పండి మా పిల్లవాడికి. ఏమండి, మనం నడుస్తుంటే, దారిలో పోతుంటే 10 రూపాయలు దొరుకుతాయి మనకి. కాబట్టి దొరికిన 10 రూపాయల కంటే కష్టపడి 1 రూపాయి సంపాదించడం ఉందే దాంట్లోనే ఆనందం ఉంది. కాబట్టి షార్ట్ కట్ వద్దండి. తక్కువ దారిలో మనం ధనికులమైపోదాం. మోసం చేసి అవినీతితో మనం అందరాలెక్కి మిద్దెలు కడదామనేటువంటి ఆలోచన చిన్నపిల్లలకి అందించకూడదు. మనం చదువులు కాపీ కొట్టి మోసం చేసి మార్కులు తెచ్చుకోవడం కన్నా ఫెయిల్ కావటం. మనం మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, సహచరులతో మాట్లాడుతున్నప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు మొండి వాళ్ళతో మొండిగా ఉండాలి. సున్నిత మనస్కులు ఉంటారు చాలామంది, సున్నితంగా ఉండాలి. బాధలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేలుకొల్పాలి. అట్లాగే మన పిల్లలు అందరి మాట వింటున్నారా లేదా? కాబట్టి అందరి మాటలు వినాలి, కానీ అందరిలో ఉండేటువంటి మాటల్లో ఉండే మంచిని మాత్రమే స్వీకరించాలి. కాబట్టి అబ్రహాం లింకన్ అంటాడు, మా పిల్లవాడు हरि ओम प्रसाद जी। प्रसाद जी म्यूट अయ్యారు మీరు. హరి ఓం. ధీర గంభీరంగా అర్థం చేయించి, ఓకే అండి, ఓకే. ఎవరికి ప్రతిభ ఉంటుందో, ఎవరికి ప్రజ్ఞ ఉంటుందో, ఎవరి ప్రవర్తన బాగుంటుందో, ఎవరి ప్రసంగం అందరినీ ఒప్పిస్తుందో వారి గొప్ప నాయకులు అవుతారు. అందుకే మనం రోల్ మోడల్ కావాలి. ఇతరులను అపహాస్యం చేయొద్దు. స్నేహితులతో మంచిగా ఉండాలి. ఒక ఫిజిక్స్లో నోబెల్ బహుమతి పొందినటువంటి ఒక అమెరికన్ ఉన్నాడు. అతని పేరు డాక్టర్ రబీ. నోబెల్ బహుమతి పొందాడు. ఆయన అడిగారు, నువ్వు ఎలా గొప్పవాడివయ్యావు, నోబెల్ ప్రైజ్ నీకు ఎలా వచ్చింది అని అడిగాడు. నేను స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ ప్రతినిత్యం నన్ను అడిగేది, ఎరా ప్రశ్న ఏమైనా అడిగావా అని అడిగేది. ప్రతిరోజు నేను వచ్చినప్పుడు అదే ప్రశ్న అడిగేది. ఆ విధంగా నేను
తెలుసుకోవాల్సినటువంటి అంశాన్ని ఆ విధంగా ప్రశ్నించి మా టీచర్ల దగ్గర, ఉపాధ్యాయుల దగ్గర తెలుసుకున్నాను. ఆ విధంగా మా అమ్మ నన్ను ప్రశ్నించడం నేర్పింది మా అమ్మ నాకు. ఆ విధంగా కులమతాలకు అతీతంగా నేను సమాజంలో దేశము, ధర్మము పట్ల నాకు ఆసక్తి ఉందా, అంకిత భావం ఉందా? అట్లాగే నిత్యం విద్యార్థిగా ఉండాలి. నేను టీచర్నైనా, నేను తల్లిదండ్రులైనా, పెద్ద వయసు వచ్చినా నేను ప్రతిదీ కూడా ఏదో ఒకటి సమాజంలో నేర్చుకుంటూనే ఉండాలి, విద్యార్థినే ఉండాలి. ఎందుకంటే తెలుసును, టెలివిజన్ వచ్చేసింది, ఇంటర్నెట్ వచ్చేసింది, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, సోషల్ మీడియా వచ్చేసింది, టిక్ టాక్లు వచ్చేసాయి. మన జీవితాన్ని మార్చేస్తున్నాయి, మన జీవన శైలిని మార్చేస్తున్నాయి, మన వ్యక్తుల యొక్క మధ్య సంబంధాన్ని మార్చేస్తున్నాయి. టెక్నాలజీ చేంజ్ని మనం ఎవరు అడ్డుకోలేము. కానీ ఈ జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా పరిగెత్తాలి. మన భారతీయ సంస్కృతిని, మన ఆచారాల్ని, సంప్రదాయాల్ని అంతే వేగంతో పరిగెత్తించేటువంటి ఉద్యమాన్ని ప్రారంభించి కోసం అది మన బాధ్యతగా భావించి మనము మన యొక్క కుటుంబాల్ని కాపాడుకోవాలి. ఒకవేళ కనుక మనము ఈ పరిగెత్తుతున్నటువంటి ఆధునిక విజ్ఞానం వెంట మనం పరిగెత్తకపోతే మన సంస్కృతి మొత్తం పతనమవుతుంది. చివరికి మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. మళ్ళీ మనము ప్రాచీనమైన మన యొక్క పాశ్చాత్యుల యొక్క అలవాట్లకు లోనై బానిసలమైపోతాం. అందుకోసమే మనం ఈ భారతీయ సంస్కృతి పట్ల అవగాహన కలిగి ఉండాలి. మనకు దైవభక్తి ఉంటుంది, మనం పూజలు చేస్తాం, నోములు చేస్తాం, వ్రతాలు చేస్తాం, కానీ అది అమాయకంగా ఉంటుంది. కానీ ఆ యొక్క దాని వెనుకుండే శాస్త్రం ఏమిటో తెలియదు చాలామందికి. ఎందుకు పూజలు చేయాలి, ఎందుకు పండుగలు చేయాలి, చదవాలి, మన ధర్మం వెనక, మన సంస్కృతి వెనక ఏముందో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేసిన దేవుడి గురించి ఎవరిని అడిగితే, విగ్రహాల గురించి పిల్లలు అడిగితే, బొట్టు గురించి, గాజుల గురించి పిల్లలు ప్రశ్నిస్తే చెప్పే స్థితిలో మనం ఉన్నామా? మనం ఆలోచించాలి. అమెరికాలో, కాలిఫోర్నియాలో మన భారతీయులు ఉంటారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి అమ్మతో అంటారట, అమ్మ నేను ఈ మతంలో ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉందమ్మా అని అంటుంటారట. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. పిల్లలకి ఆధునికమైన విద్యని నేర్పిస్తున్నాం, కానీ సంస్కృతి విలువల్ని నేర్పించట్లేదు. ఎందుకంటే పిల్లలు ఎవరిని అనుకరిస్తారండి? పిల్లలు తల్లిదండ్రుల్ని అనుకరిస్తారు. కాబట్టి మన ఇళ్లలో ఈరోజు దైవ ప్రార్థనలు ఉంటున్నాయా లేవా? మనం భగవంతుని గురించి కథలు చెప్తున్నామా లేదా? రామాయణ భారతాల గురించి చెప్తున్నామా లేదా? భక్తి పుస్తకాలు మన ఇళ్లలో ఉంటున్నాయా? భక్తి ప్రవచనాలు మనం వింటూ పిల్లలకు వినిపిస్తున్నామా? యోగకి, ప్రాణాయామానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? చిన్నపిల్లలకి తెలుగు పద్యాలు, సుభాషితాలు, శతక పద్యాలు నేర్పుతున్నామా? మన ధర్మంలో ఉండే మౌలికమైనటువంటి విలువలు ఏమిటో మన పిల్లలకు తెలుసా? మన నిజమైనటువంటి భారతీయ చరిత్ర, వేదముల నుంచి మొదలుకొని మొఘలు కాలంలో వీరోచితమైన పోరాటాలు చేసినటువంటి శివాజీ, రాణా ప్రతాప్ లాంటి వాళ్ళ గురించి తెలుసునా? సావర్కర్, అంబేద్కర్, మహాత్మా ఫులే, అంతకంటే ముందు ఉన్నటువంటి సంఘ సంస్కర్తలు, వీళ్ళ గురించి ఏమైనా తెలుసునా? అసలు ఏ మతంతో సంఘర్షణ పడకుండా, పొట్లాడకుండా ప్రపంచ శాంతిని సాధించేటువంటి ఒకే ఒక ధర్మం మన యొక్క ధర్మం అని పిల్లలకి ఎప్పుడైనా చెప్పామా? అందుకోసమే భయపడకుండా ఉండాల్సిన పద్ధతిలో ఉంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. అర్జునుడు కౌరవ సేనను చూసి భయపడిపోయాడు, కానీ కృష్ణుడు ఆ విషాదాన్ని గీతోపదేశంతో అతనిలో బలాన్ని నింపాడు. మనకు తెలుసు. ఆత్మవిశ్వాసాలు చిన్నపిల్లల్లో పెంపొందించాలి. ఎందుకంటే మన యొక్క ఉపనిషత్తు చదవాల్సినటువంటి కథ కఠోపనిషత్తు. అందులో నచికేతుడు చిన్నపిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడే, కానీ యమునితో కలిసి యముని దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఆత్మస్థైర్యంతో విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు.
ఏకలవ్యుడు అతను ద్రోణాచార్యుని బొమ్మని గురువుగా పెట్టుకున్నాడు. కానీ తన పరిపూర్ణతగా విద్యను సాధించాడు. అలాగే సాహసంతో కనుక మనం చూసినట్టయితే శ్రీకృష్ణుడు పుట్టింది ఎక్కడ? శ్రీకృష్ణుడు పుట్టింది జైల్లో పుట్టాడు, అర్ధరాత్రి పుట్టాడు. అతను పుట్టిన మొదలుకొని అతని జీవిత చరమాంకం వరకు ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎంతమంది దాడులు చేశారు, ఎన్ని నిందలు వేశారు శ్రీకృష్ణుని పైన. ధర్మం కోసమే తన యొక్క జీవన యానం కొనసాగించినటువంటి ఒక మహాపురుషుడు శ్రీకృష్ణుడి యొక్క సాహసం మనకు కనిపిస్తుంది. మంచి ఏది, చెడు ఏది? ఎందుకంటే ఈ సమాజమే మంచి చెడుల యొక్క సమ్మిశ్రణం. ఇందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీటిని గుర్తించగలమా మనం? అలా గుర్తించేటువంటి విచక్షణ జ్ఞానాన్ని మనం సంపాదిస్తే ఈ దుర్మార్గుల అలాగే విదేశీ శక్తుల ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల నుంచి మనం రక్షించుకోగలుగుతాం. అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు, మనం పుస్తకాలు చదువుతున్నప్పుడు, మనం రకరకాల వాట్సాప్ సందేశాలు మనం చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఇందులో నిజమెంత, ఇందులో అబద్ధం ఎంత? మనం రెచ్చగొట్టి, మనం ఉద్వేగపరిచి, ఆలోచించకుండా చేసి ఆవేశంతో ఆ విధంగా ఘర్షణలు నిర్మాణం చేసేటువంటి రకరకాలైనటువంటి వార్తలు మన యొక్క మనస్సుని అశాంతికి లోను చేస్తున్నాయి. ఇవన్నీ మనం గమనించాలి. ఒక చిన్న కథ మనకు గుర్తొస్తుంది. రామకృష్ణ పరమహంస తన శిష్యులందరినీ కూర్చోబెట్టి ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మనం అందరిలో భగవంతుని చూడాలి, చరాచర సృష్టిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పాడు. ప్రహ్లాదుడు అదే చెప్పాడు కదా. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదికి చూచిన అందందే కలడు చెప్పాడు. ఒక రోజున శిష్యులందరూ కలిసి వెళ్తున్నారు. దారిలో ఏనుగు వస్తుంది ఎదురుగా. ఆ ఏనుగు ఒకసారి ఆ విధంగా గర్జిస్తూ, ఘీంకరిస్తూ అందరినీ కూడా ఆ విధంగా తరుముతోంది. శిష్యులందరూ పారిపోయారు, కనుక శిష్యుడు మాత్రం పారిపోలేదు. ఆ శిష్యుడు ఆ ఘీంకరిస్తూ ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ ఏనుగుకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ ఏనుగు తొండంతో ఆ శిష్యుని పట్టుకొని దూరంగా విసిరేసి, మొత్తానికి చిన్న చిన్న దెబ్బలతోని బతికిపోయాడు ఆ శిష్యుడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చాడు. గురువు గారు, మీరు అందరిలో భగవంతుడు ఉన్నారన్నారు కదా, మరి ఆ ఏనుగులో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, మరి ఏనుగులో భగవంతుడు ఉన్నప్పుడు విసిరిగొట్టాడు అని ప్రశ్నించాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పాడు, అవును నిజమే, ఏనుగులో కూడా భగవంతుడు ఉన్నాడు. కానీ ఏనుగు పైన కూర్చున్నటువంటి మావటి వాడున్నాడే, వాడు ఏం చెప్తున్నాడు? జరుగు జరుగు. ఏనుగు పైన కూర్చున్నటువంటి మావటి వాడు జరగండి జరగండి అని అన్నప్పుడు ఆ మావటి వాడి మాట ఎందుకు వినలేదు? ఎందుకంటే మావటి వాడు కూడా భగవంతుడే కదా. కాబట్టి నువ్వు ఏనుగులో భగవంతుని చూశావు, కానీ మావటి వాడిలో భగవంతుని చూడలేదు. ఆ భగవంతుని చెప్తున్నాడు జరగమని చెప్పేసి అన్నాడు. అంటే మనము పెద్దలు చెప్పినటువంటివి, మన యొక్క ప్రాచీన శాస్త్రాలు చెప్పినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం దుర్వ్యాఖ్యలు చేస్తూ, వాటికి విపరీత వ్యాఖ్యానాలు చేసి ఆ విధంగా సమాజాన్ని తప్పుదారి పట్టించేటువంటి పద్ధతులు చాలామంది కనిపిస్తారు సమాజంలో. అలాగే ఒకానొకప్పుడు బింబిసారుడు అనేటువంటి ఒక రాజు లక్షలాది పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని, ఆ విధంగా జంతువులన్నీ తీసుకొచ్చేసి వాటినన్నిటిని కూడా బలిస్తున్నాడు. అప్పుడు బుద్ధ భగవానుడు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? ఈ పశువుల్ని పక్షుల్ని ఎందుకు బలిస్తున్నావు అంటే, ఈ పశువుల్ని పక్షుల్ని బలిస్తే నేను స్వర్గానికి వెళ్తాను అన్నాడు బింబిసారుడు. అంటే కేవలం పశువుల్ని పక్షుల్ని బలిస్తే నువ్వు కనుక స్వర్గం చేరేది ఉంటే, మరి మానవుని నన్ను కనుక నువ్వు సంహరిస్తే, నన్ను కనుక బలిస్తే నీకు ఉన్నతమైన ఆశ్రమం స్వర్గంలో దొరుకుతుంది కదా, నన్ను బలిబు అని చెప్పేసి బుద్ధ భగవానుడు అంటాడు. ఆ విధంగా బుద్ధ భగవానుడు పశు పక్షాదుల పట్ల దయ చూపిస్తాడు. ఆ విధంగా దయ కలిగినటువంటి దేశంగా, కరుణ, ఆ విధంగా సహృదత కలిగినటువంటి దేశంగా మనం కనిపించాలి. అర్జునుడు యుద్ధంలో మహావీరుడుగా ఏ విధంగా గుర్తించబడ్డాడు? ఏకాగ్రతతో గుర్తించబడ్డాడు. ఆ విధంగా ఏకాగ్రత మనకుందా? అలాగే కేవలం భౌతికమైన విజ్ఞానం మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన జ్ఞానం మనం పొందుతున్నామా లేదా? అందరిని కూడా సమంగా చూస్తున్నామా లేదా? భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తున్నామా లేదా?
అంతేకాకుండా మనం ఇక్కడ ఎందుకు జన్మించాం? మన యొక్క ఆత్మ త్యాగం కోసం జన్మించాం. అంటే ఇతరుల కోసం జీవించేవాడే నిజంగా జీవించినట్లు లెక్క. వేద కాలం నుంచి మొదలుకొని మొన్నటి స్వాతంత్ర పోరాటం 1947 వరకు, స్వాతంత్ర పోరాటం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది త్యాగమూర్తులు ఇతరుల కోసమే జీవించి సేవిస్తున్నటువంటి ఒక ఘట్టాలు, సంఘటనలు, కోకొల్లలుగా మన భారతదేశంలో మనకు కనిపిస్తాయి. కాబట్టి దేశభక్తి అంటే ఏమిటండి? దేశభక్తి అంటే కేవలం నినాదాలు ఇవ్వటం మాత్రమే కాదు, తోటి దేశ పౌరులను సేవించటం. ఆ సేవించాలనే ఆవేదన పడటం ఉందే, అదే నిజమైనటువంటి దేశభక్తి. నిరక్షరాస్యత, అజ్ఞానం, అపరిశుభ్రత, అసమానతలు ఇవి నిండుకున్నటువంటి ఈ సమాజంలో సమాజానికి సేవ చేసేటువంటి అదృష్టం ఉందే, ఆ అదృష్టాన్ని ఆ విధంగా ప్రాప్తింప చేసుకోవడమే దేశభక్తి. ఒకటి నిజమైన విద్య అంటే ఏమిటి? సహనా భవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై. ఇద్దరు, ఎవరు? ఉపాధ్యాయుడు అలాగే విద్యార్థి ఇద్దరూ కలిసి కూడా జ్ఞానాన్ని సముపార్జించడం కోసం ఒకరినొకరు సమన్వయంతో ముందుకెళ్ళడం, ఇదే నిజమైన విద్య. ఒకటి కేవలం గుమాస్తాల్ని తయారు చేసేటువంటి విద్య కాదు, పరస్పరం కలిసి సమాజంలో ముందుకెళ్ళేటువంటి విద్యను కోరుకుంటున్నాం. ఒకటి సామాన్య జనాన్ని మనం సమరానికి, జీవిత సమరానికి సన్నద్ధం చేస్తే అది విద్య. అతనిలో మంచి నిజాయితీని మనం పెంపొందిస్తే అది నిజమైన విద్య. సమాజంలో పేదల పట్ల, పశుపక్షాదుల పట్ల దయాగుణాన్ని పెంచితే అది నిజమైన విద్య. ఆపదలు కలిగినప్పుడు, అడ్డంకులు కలిగినప్పుడు, విదేశీయులు ఆ విధంగా దండయాత్ర చేసినప్పుడు, మన సరిహద్దులు ఆక్రమించినప్పుడు సింహ సాహసాన్ని ప్రదర్శించగలిగేటువంటి ప్రజలు ఉన్నప్పుడు అది నిజమైన విద్య. కులం, మతం అనేటువంటి సంకుచితమైనటువంటి భావాల నుండి బయటపడి విశ్వ మానవ సౌభృత్వాన్ని నిర్మాణం చేసేది నిజమైనటువంటి విద్య. విశ్వాసాన్ని కలిగించేది నిజమైనటువంటి విద్య. చివరికి అంతిమ లక్ష్యమైనటువంటి ఆత్మ శోధన, ఆత్మ జ్ఞానాన్ని పొందడమే నిజమైనటువంటి విద్యగా మనకు కనిపిస్తుంది. మరి ఈ విద్య ఈ రోజున మనకు లభిస్తుందా? ఈ రోజున ఇంగ్లీష్ విద్య మన పైన బలవంతంగా రుద్దారు ఆంగ్లేయులు. ఎందుకోసం ఇంగ్లీష్ విద్యను రుద్దారు భారతదేశంలో? అంటే వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం ఇంగ్లీష్ విద్య నేర్పించారు. మనల్ని బానిసలుగా, ఒకరి దగ్గర గుమాస్తాలుగా ఉండడం కోసం మనకు ఇంగ్లీష్ విద్య నేర్పించారు. వాళ్ళ పరిపాలనని స్థిరపరచుకోవడం కోసం, శాశ్వతంగా ఉండడం కోసం రైళ్లు, పోస్ట్ ఆఫీసులు కట్టించారు. మన భారతీయ విద్యలని, భారతీయ భాషల్ని పరిసమాప్తం చేశారు. విదేశీ అలవాట్లని, జీవన శైలిని అలవాటు చేశారు. మన కుటుంబాలని విచ్ఛిన్నం చేశారు. దూరపు కొండలు నునుపు అంటారు. బ్రిటిష్ వారే చాలా మంచివాళ్ళండి అనే వాతావరణం తీసుకొచ్చారు. చివరికి బానిసత్వమే నిజమైన జీవితంగా, నిజమైన జీవితమని భ్రమింపచేశారు. ఆ విధంగా భారతీయులు బాధను అనుభవించారు. ఆంగ్లేయులు ఈ దేశం నుంచి 45 లక్షల కోట్ల ధన సంపదని దోచుకున్నారు. మన దేశం కోసం పోరాటం చేసే వారిని ఉరిశిక్షలు విధించారు. నిరాయుధులపై జలియన్ వాలాబాగులో కాల్పులు జరిపారు. మహిళలపైన అత్యాచారాలు చేశారు. మన చేనేత కార్మికులు, వృత్తి పనులు చేసేవారి యొక్క వేలు నరికేశారు. రైతులపైన అధిక పన్నులు విధించి చెల్లించకపోతే హింసించారు. ఇటువంటి సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, లాల్ బాల్ పాల్ లాంటి మొదలైనటువంటి వారు పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించారు ఈ దేశంలో. ఒకటి మనమైనటువంటి జీవన విలువల్ని మనం వెలికితేవాలి. నేను ఇంగ్లీష్ భాషను వ్యతిరేకించట్లేదు, కానీ ఇంగ్లీష్ విద్య పేరుతో మన భారతీయ సంస్కృతిని మనం పరిసమాప్తం చేసుకుని పతనం చెందేటి మన సమాజంలో కనిపిస్తుంది. అందుకోసమే ఈ రోజున మళ్ళీ మన భారతీయ సంస్కృతి విలువల్ని మనం కాపాడుకోవాలి. మనందరికీ తెలుసును, ప్రపంచంలో ఒకప్పుడు మన యొక్క భారతదేశంలో సంస్కృత భాష ఎంత ఉన్నతమైందండి. ఒకానొక కాలంలో దేశమంతటా వాడినటువంటి లింక్ భాష, అనుసంధాన భాష సంస్కృతమే. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఆంగ్ల భాష లింక్ భాషగా చేశారు. కాశ్మీరు, కాంచి, తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో 10,000 మందికి పైగా విద్యార్థులు వచ్చి నేర్చుకున్నది ఏమిటి? సంస్కృతమే. మన దేశంలోని పండితులు దేశమంతటా పర్యటించి శాస్త్రార్థ చర్చలు చేసింది ఎందులో? సంస్కృతంలోనే. కాళిదాసు మొదలుకొని మన యొక్క తెలంగాణలో ఉండేటువంటి మెదక్ జిల్లా వాసినటువంటి మల్లనాథ సూర్య అనేటువంటి పండితుడి వరకు సంస్కృతమే చెప్పింది, సంస్కృతంలో రచనలు చేశారు. అశ్వఘోషుడు అనేటువంటి ఒక పండితుడు రాసినటువంటి కావ్యాలు, నాటకాలు ఈ రోజున ఆఫ్ఘనిస్తాన్లో దొరికాయట.
చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం సంస్కృతంలో ఈ రోజున కేరళలో లభించింది. ఒకటి సంస్కృతం అంటే మంత్రాలు, సంస్కృతం అంటే పూజలు, సంస్కృతం అంటే కేవలం శ్లోకాలు మాత్రమే కాదు. సంస్కృతం అంటే వాస్తు శాస్త్రం, సంస్కృతం అంటే జ్యోతిష్ శాస్త్రం, సంస్కృతం అంటే లెక్కలు, సంస్కృతం ఆయుర్వేదం, సంస్కృతం భాషలు, సంస్కృతం వ్యాకరణం, సంస్కృతం అదొక సైన్స్. ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. బౌద్ధులు, జైనుల యొక్క మత గ్రంథాల్లో సంస్కృత భాష ఉండింది. పాణిని అనేటువంటి ఒక మహాపురుషుడు క్రీస్తు పూర్వము 600 సంవత్సరం నాటినాడే పుట్టి వ్యాకరణాన్ని రచించి ఈ రోజున ఆ పాణిని వ్యాకరణం ఉందే దాని ఈ రోజున ఇంగ్లీష్లో లింగ్విస్టిక్స్ అనేటువంటి దానికి పాణిని రాసినటువంటి సంస్కృతం ఆధారమైంది. ఇప్పటికీ భారతదేశంలోని అన్ని భాషలు, తెలుగుతో సహా అన్ని భాషల్లో 50% సంస్కృతం ఉంటుంది. కానీ దురాక్రమణ వల్ల, ఆక్రమణ వల్ల మన సంస్కృతం బదులు మనం ఆంగ్ల భాషా మాధ్యమం వచ్చింది. అంబేద్కర్ లాంటి మహాపండితులు కూడా సంస్కృతాన్ని సమర్థించారు. భారతీయ సంస్కృతిని బలహీనపరచాలంటే ఏం చేయాలి అని ఆలోచించారు విదేశీయులు. అందుకే సంస్కృత భాషను నిర్మూలించారు. ఏకైక ఉపాయం అదొకటే అని మెకాలే, మార్క్స్ ముల్లర్ లాంటి వాళ్ళు తమ పుస్తకాల్లో రాసుకున్నారు. మన భారతీయ ఆత్మ మీద దెబ్బ కొట్టారు. కానీ ఈ రోజున ఇప్పటికీ అమెరికా, యూరోప్ దేశాల్లో సంస్కృతం మీద అధ్యయనం చేస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో వేదాలు, పురాణాల మీద అధ్యయనం జరుగుతుంది. ఈ రోజున పూజలు చేసినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు సంస్కృత శ్లోకాలు చదువుతుంటే మనం వింటుంటే ఇప్పటికీ సంస్కృత భాష మనం వింటున్నాం. అలాంటి సంస్కృతితో సంబంధాలు మనం దృఢపరుచుకోవాలి. 1948, 1949 ఎండి గుప్తా అనేటువంటి ఒక విద్యార్థి సైన్స్లో పిహెచ్డి కోసం అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో ఐన్స్టీన్ మన అందరికీ తెలుసు, సాపేక్ష సిద్ధాంతం నిరూపించిన వాడు. ఆయన సంస్కృతంలో మాట్లాడాడు ఈ యొక్క గుప్తాతో. పాపం అతను ఆన్సర్ చేయలేకపోయాడు, బదులు ఇవ్వలేకపోయాడు. అప్పుడు ఐన్స్టీన్ అన్నాడు, నీకు సంస్కృతం రాదా అన్నాడు. నాకు రాదన్నాడు, నాకు సంస్కృతం తెలియదు. అప్పుడు ఐన్స్టీన్ తన గదిలోకి తీసుకెళ్ళి తన సొరగులో, తన అల్మారాలో ఉండేటువంటి వందలాది వేలాది సంస్కృత పుస్తకాలను చూపించాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసునా, మీరు వెళ్ళి మీ సంస్కృతం నేర్చుకోండి. ఎందుకంటే మీరు భారతవాసులకు సంస్కృతం ఎప్పుడు అబ్బుతుందో ఆ విధంగా ప్రపంచంలో వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడతారు అని ఐన్స్టీన్ చెప్తాడు. అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో జర్మనీలో ఒక రాయబారి ఉండేవాడు, భారత రాయబారి. ఆ భారత రాయబారి జర్మనీ యొక్క విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్ళాడు. ఆ విదేశాంగ కార్యాలయ శాఖలో అధికారులు ఒక చిత్రాన్ని చూపించారు, ఒక చిత్రపటాన్ని చూపించారు. ఆ చిత్రంలో ఉన్న వ్యక్తి మీకు తెలుసా అని అడిగారు ఈ రాయబారిని. నాకు తెలియదు అన్నాడు. వాళ్ళు చెప్పారు, ఆ వ్యక్తి పేరు దండిభట్ల విశ్వనాథ శాస్త్రి అని చెప్పారు. ఇతను రాజమండ్రి వాస్తవ్యులు, సంస్కృతంలో పండితులు. యజుర్వేదానికి కర్మకాండగా, తాంత్రిక విద్య, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా 4 విధాలుగా అర్థం చెప్పగలిగేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని 1933లో 1933లో హిట్లర్ జర్మనీ యొక్క అధికారానికి వచ్చినప్పుడు సంస్కృత భాష గొప్పదనాన్ని తెలుసుకొని కొత్త ఆయుధాలు తయారు చేయాలంటే వేదాల్లో ఉన్నాయనేటువంటి విషయం తెలుసుకొని గూఢచాలను పంపించి దండిభట్ల విశ్వనాథ శాస్త్రిని వెతికి అతనితో సంప్రదించి అతన్ని జర్మనీకి తీసుకొచ్చి అతను చెప్పిన అంశాల ఆధారంగా నూతన ఆయుధాల్ని తయారు చేశారు కారణంలో. ఆయుధ నిర్మాణానికి ఆ విధంగా దండిపట్ల విశ్వనాథ శాస్త్రి ఆ విధంగా సహకరించారు. ఆ శాస్త్రి గారి భార్యకి తర్వాతి కాలంలో కొద్ది రోజుల వరకు ఆమెకి 300 రూపాయలు చొప్పున అప్పుడు పారితోషికం అంటే ఆ విధంగా నగదు పంపించారట. ఈ విధంగా భారతదేశం సంస్కృత భాష అంటే ఏంటంటే, సంస్కృత భాష దేవ భాష, దేవతలు మాట్లాడే భాష సంస్కృత భాష. అటువంటి సంస్కృత భాషకు నిలవు మన భారతదేశం. మరి అటువంటి దేవ భాష, దేవతలు అంటే మరి దేవతలు భగవంతుడు ఉన్నారా అని అడుగుతుంటారు. ఒక రోజున ఒక రాజుకి భగవంతుడి గురించిన సందేహాలు వచ్చాయి. ఒక పండితుని అడిగాడు సభలో, 3 ప్రశ్నలు అడిగాడు. ఏం ప్రశ్న అడిగాడు అంటే, భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడుంటాడు అని అడిగాడు.
ఒకవేళ భగవంతుడు ఉంటే ఏ దిక్కుకి చూస్తుంటాడు, ఎటువైపు చూస్తుంటాడు? మూడవ ప్రశ్న, భగవంతుడు రోజు ఏం చేస్తాడు? కాబట్టి భగవంతుడు ఎక్కడుంటాడు, భగవంతుడు ఏ దిక్కు చూస్తుంటాడు, అలాగే భగవంతుడు ఏం చేస్తుంటాడు? ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పమన్నాడు. ఒకవేళ చెప్పకపోతే మరణశిక్ష విధిస్తా అని చెప్పేసి అన్నాడు. ఆ పండితుడు భయపడిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. పండితుడు తన విచారాన్ని అందరి ముందర వ్యక్తం చేస్తే వాళ్ళ ఇంట్లో ఒక పనివాడున్నాడు. ఆ పండితుడితో, మీరేం భయపడకండి, నేను వెళ్ళి ఆ రాజుకి సమాధానం చెప్తానని చెప్పేసి అన్నాడు. మరుసటి రోజు రాజసభకు వచ్చాడు ఆ పనివాడు. కాబట్టి పండితుడి బదులు పనివాడిని పంపించాడు. కాబట్టి రాజు ఆ పనివాడిని అడిగాడు, దేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి దేవుడు ఏ దిక్కు చూస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆ పనివాడు అన్నాడు, మీరు సింహాసనం మీద కూర్చుని నన్ను మీరు అడుగుతున్నారు, అది సభ్యము కాదు. ఎందుకంటే నేను చెప్పాల్సిన వాడిని, నేను గురుస్థానంలో ఉండాలి, నేను పై ఆసనంలో ఉన్నత స్థానంలో ఉండాలి, మీరు కింద ఉండాలి అన్నప్పుడు రాజుగారు సింహాసనం దిగి కింద నిలబడ్డారు. ఈ పనివాడు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ఆ యొక్క పనివాడు అన్నాడు, ఆవును తెప్పించమన్నారు, ఆవుని. అప్పుడు ఆవుని తీసుకొచ్చారు. అప్పుడు పనివాడు అడిగాడు రాజుతో, ఆవులో పాలు ఎక్కడుంటాయి అని అడిగాడు. అప్పుడు రాజు అన్నాడు, ఆవు పాలు పొదుగులో ఉంటాయి అన్నాడు. లేదు, పొదుగులో ఉండవు, ఆవు పాలు శరీరమంతా నిండి ఉంటాయి ఆవు శరీరంలో. ఎందుకంటే పొదుగు కోస్తే ఏమొస్తుంది, పొదుగు కోస్తే రక్తం వస్తుంది, పిండితేనే పాలు వస్తాయి. కాబట్టి శరీరం అంతా నిండి ఉన్నాయని చెప్పాడు. అలాగే పాలను తెప్పించాడు. పాలలో వెన్న ఉందా అన్నాడు. ఉంది అన్నాడు రాజు. ఉంటే ఎక్కడుంది, కనిపిస్తుంది అన్నాడు. నాకు కనిపించట్లేదు, కానీ వెన్న మాత్రం ఉంది అన్నాడు. కానీ ఎక్కడుందో చెప్పలేవు, కానీ ఉందని నమ్మకం, విశ్వాసం నీకుంది అన్నాడు పనివాడు. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పడం కోసం ఆ మొదటి ప్రశ్నకి జవాబిచ్చాడు. రెండవ ప్రశ్న ఏమిటి? రెండవ ప్రశ్న, ఏ దిక్కు చూస్తున్నాడు భగవంతుడు? అప్పుడు చెప్పాడు, ఏ దిక్కు చూస్తున్నాడు అంటే దీపం తెప్పించమన్నాడు. దీపం తీసుకొచ్చాడు. ఆ దీపాన్ని అక్కడ ఉంచారు. ఇప్పుడు చెప్పండి, ఆ దీపం వెలుతురు, జ్యోతి ఏ దిక్కు చూస్తుంది? దీపం అన్ని వైపులా చూస్తుంది. భగవంతుడు కూడా అన్ని దిక్కులా చూస్తున్నాడు. మూడో ప్రశ్న ఏంటి? దేవుడు ఏం చేస్తుంటాడు అని ప్రశ్నించాడు. అప్పుడు చెప్పాడు, దేవుడు ఏం చేస్తున్నాడంటే పని వాళ్ళని రాజసింహాసనం మీద కూర్చోబెడుతుంటాడు, రాజులందరినీ ఆ సింహాసనం దించి ఎదురుగా నిలబెడుతుంటాడు. రోజు లీలలు చేస్తుంటాడు దేవుడు. దేవుడి పనిదే, అందరి స్థానాలు అన్నీ మారుస్తూ ఉంటాడు అని చెప్పాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్పాను అంటే, భగవంతుని పరిహసించి ఎగతాళి చేసి దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించేటువంటి ఒక అహంకార తత్వం సమాజంలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రోజున ఒక రాజుగారికి ఎంత అహంకారం వచ్చిందంటే, పండితులందరినీ నిలబెట్టి కూర్చోబెట్టి అది వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు అనమాట. ఏమన్నాడు? భగవంతుడు గొప్పనా, నేను గొప్పనా? ఏం చెప్తారు చెప్పండి? పండితులంతా ఆయన దగ్గర ఏమండి, అతని దగ్గర డబ్బు తీసుకునేవాళ్ళు, పారితోషికాలు తీసుకునేవాళ్ళు. కాబట్టి పండితుల్లో చాలామంది పండితులు ఏమన్నారు? మీరే గొప్ప అని చెప్పేసి అన్నారు. ఒక పండితుడు మాత్రం ఏమన్నాడంటే, ఏమంటే భగవంతుడు గొప్ప అన్నాడు. అనగానే అతను దేశం నుంచి బహిష్కరించేశాడు. అంటే ఏంటి? తాను గొప్ప అంటే అతనికి సన్మానం, తాను గొప్ప కాదు భగవంతుడు గొప్ప అంటే దేశం నుంచి బహిష్కరిస్తాడు. కానీ అదే సభలో ఒక వృద్ధ పండితుడున్నాడు, అతను మాత్రం మౌనంగా ఉన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, మీరు పండితులు కదా, మీరు ఎందుకు మాట్లాడలేదు, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కువనా లేకుంటే భగవంతుడు ఎక్కువనా అని అడిగాడు. ఆ వృద్ధ పండితుడు సవినయంగా ఏమన్నాడు, రాజా అసలు భగవంతుణ్ణి మీతో పోల్చడం ఏమిటి అని అడిగాడు. ఎందుకంటే మీకు ఆగ్రహం వచ్చిందనుకోండి, మీరు రాజ్యం నుంచి బహిష్కరించేస్తారు. కానీ భగవంతునికి ఆగ్రహం వస్తే, కోపం వస్తే అతను బహిష్కరించలేడు. ఎందుకంటే బహిష్కరించడానికి వేరే రాజ్యాలు ఏమి లేవు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా అతని రాజ్యమే అని చెప్పేసి అంటాడు. కాబట్టి భగవంతుని రాజ్యము ఎటువంటిది? విశాలమైనటువంటి ప్రపంచం, నీ రాజ్యము ఈ విధంగా సీమితమైంది అనే అర్థంలో చెప్పగానే ఆ యొక్క రాజు సిగ్గుతో తల వంచుకుంటాడు. కాబట్టి చిన్న పిల్లలకి భగవంతుని పట్ల నమ్మకం, విశ్వాసం.
శక్తి పట్ల నమ్మకం, శక్తి పట్ల విశ్వాసం. అదొక మూఢనమ్మకంగా కాదు, భయపెట్టి కాదు. అందులో ఉండే విశాల తత్వాన్ని, విశ్వాసాన్ని మనం పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక రోజున స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళి మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో తన మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలిసిన? నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళాను, వెళ్ళిన తర్వాత నాకు అక్కడ నాకు నచ్చినటువంటి ఒక జీవిత సమ్మోహిని ఒకటి ఉంది అన్నాడు. నన్ను బాగా ఆకర్షించింది అన్నాడు. అనగానే మిత్రులు అన్నారు, నిన్ను అంతగా ఆకర్షించినటువంటి, నిన్ను మెప్పించినటువంటి ఆ వనిత ఎవరు అని అడిగారు మిత్రుడు. స్వామి వివేకానంద అన్నాడు, మీరు స్త్రీ అనుకుంటున్నారు కదా, ఆమె ఎవరో స్త్రీ కాదు. ఆమె ఎవరు? అమెరికా దేశీయుల్లో ఉండేటువంటి ఆర్గనైజేషనల్ పవర్, సంఘటన శక్తి. అమెరికాలో ఏమండి, అమెరికాలో ఉండే ప్రజలందరిలో ఈ దేశం నాది అనేటువంటి ఒక సంఘటన శక్తి భావన ఉంటుంది, దేశభక్తి. ఆ దేశభక్తి అనేటువంటి ఒక మహిళ, దేశభక్తి అనేటువంటి ఒక వనిత, దేశభక్తి అనేటువంటి ఒక శక్తి నన్ను ఆకర్షించింది అంటారు. స్వామి వివేకానంద ఈ మాట ఎందుకన్నారండి? భారతదేశంలో మనందరం ఎవరిది వాళ్ళం, నేను నా కుటుంబం అని మాత్రమే బ్రతుకుతున్నామా? ఈ దేశమంతా నాది అనేటువంటి సంఘటన భావంతో బ్రతుకుతున్నామా? మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1000 సంవత్సరాల పాటు మన దేశం మీద మొఘలులు, ఆంగ్లేయులు ఒకరి తర్వాత ఒకరు ఆక్రమణ చేశారు, దండయాత్రలు చేశారు. 2000 మంది, 10,000 మంది, 50,000 మంది, 40 కోట్ల మందిని ఈ దేశంలో భారతీయులందరినీ కూడా ఆ విధంగా బానిసత్వంలో ఉంచారు. మీ అందరికీ తెలిసినటువంటి ఒక సంవత్సరం 1757. 1757 మన దేశానికి పట్టినటువంటి ఒక దుర్దినం. ఆ రోజున బెంగాల్లో, కలకత్తాలో, హుగ్లీ నది తీరాన ఫ్లాసీ అనేటువంటి స్థలములో ఒక యుద్ధం జరిగింది. దాన్ని ప్లాసీ యుద్ధం అంటారు. ఎవరెవరికి జరిగిందండి? భారతీయ సైన్యానికి ఆంగ్లేయులకు మధ్య యుద్ధం జరిగింది. ఆంగ్లేయుల సైన్యం ఎంతుంది? ఆంగ్లేయుల సైన్యం కేవలం 300 మంది ఉన్నారు. భారతీయ సైన్యం 18,000 మంది ఉన్నారు. ఆంగ్ల సైన్యానికి, బ్రిటిష్ సైన్యానికి రాబర్ట్ క్లైవ్ నాయకత్వం వహిస్తున్నాడు. మన భారతీయ సైన్యానికి సిరాజుద్దౌలా నాయకత్వం వహిస్తున్నాడు. మీరు చెప్పండి, భారతీయులు గెలుస్తారా? ఆంగ్లేయులు గెలుస్తారా? ఎవరైనా ఇదే మామూలుగా చెప్పగలుగుతారు, సాధారణంగా చెప్పగలుగుతారు. ఏమండి, భారతీయులు గెలుస్తారు. ఎందుకంటే 18,000 సైన్యం మనకు ఉంది, 300 సైన్యం కేవలం ఆంగ్లేయులకు ఉంది. కానీ విచిత్రం తెలుసునా? మనం ఓడిపోయాం, ఆంగ్లేయులు గెలిచారు. ఎలా గెలిచారు? ఆంగ్లేయులు 300 మంది వీధుల్లో నడుచుకుంటూ వస్తుంటే, పెరేడ్ చేస్తుంటే, లక్షలాది మంది మన భారతీయులు వీధుల్లో అటుపక్కన ఇటుపక్కన నిలబడి చూస్తున్నారు, వింత చూస్తున్నారు, సర్కస్ చూస్తున్నారు. యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధము రాబోయేటువంటి మా భవిష్యత్తుని, మా కుటుంబాలను యొక్క భవిష్యత్తును తేల్చేటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో నేను నా కులము, నేను నా కుటుంబము ఇంతవరకు పరిమితమైన కారణంగా మనం ఇన్ని కోట్ల మంది ఉండి కూడా కొద్దిమంది విదేశీయులు, కొన్ని విదేశీ శక్తులు దేశానికి వ్యతిరేకంగా, మన ధర్మానికి వ్యతిరేకంగా, మన సంస్కృతికి వ్యతిరేకంగా ఈ రోజున ఇన్ని రకాల కుట్రలు పన్నుతున్నారు. మీరు ఆలోచించండి. సమాజంలో ఇంగ్లీషు దొరలు రైళ్లు వేశారు, ఇంగ్లీషు దొరలు రోడ్లు వేశారు, ఇంగ్లీషు దొరలు స్కూళ్ళు పెట్టారు, ఆసుపత్రులు కట్టారు, ఇంగ్లీష్ భాష నేర్పించారు. ఏమండి, మాకు ఇంగ్లీషు దొరల వల్లనే కదండి మాకు ఇంగ్లీష్ వచ్చింది. ఎందుకండి అనవసరంగా స్వరాజ్యం కోసం పోరాడుతున్నారు, ఎందుకండి లాఠీ దెబ్బలు తిని జైల్లోకి వెళ్తున్నారు అని ప్రశ్నించే భారతీయులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు. బాల గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని గర్జించినటువంటి వ్యక్తి. ఏమన్నాడు తెలిసిన? ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి, సముద్రంలో, నదుల్లో జలచరాలు స్వేచ్ఛగా ఈదుతున్నాయి. మరి నేల మీద జన్మించిన మనం మాత్రం స్వేచ్ఛగా జీవించొద్దా అని అడిగాడు. కానీ విదేశీయుల వద్ద వాళ్ళ సౌకర్యాలు పొందుతూ బానిసలుగా బతకడం కోసమా? ఇది తప్పు కదా అని ప్రశ్నించాడు బాలగంగాధర్ తిలక్. తిలక్ ఒక వ్యక్తితో అంటాడు, నువ్వు కట్టుకున్నటువంటి ఈ ధోవతి ఉందే, ఈ ధోవతి గ్లాస్కో ధోవతి, దీని పేరు, దీని ధర ఎంత అంటే ఇది 10 రూపాయలు.
ఈ 10 రూపాయల ధోతి నువ్వు కొన్నావే, ఎక్కడిది ఇది? ఈ కొన్న ధోతి ఇంగ్లాండ్ వాళ్ళది. దీని మీద ఈ 10 రూపాయలలో 50 పైసలు ఇది దిగుమతి చేసుకున్న వాళ్ళకి వెళ్తుంది. ఇంకొక 50 పైసలు అది వ్యాపారం చేసేవాడికి వెళ్తుంది. మరి మిగతా 9 రూపాయలు ఎక్కడికి వెళ్తాయి? మిగతా 9 రూపాయలు ఆంగ్లేయులకు వెళ్తాయి. అట్లా దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది విదేశీ వస్తువులు కొంటూ ఉన్నట్టయితే ఈ దేశము ఆర్థికంగా దివాలా తీయదా అని ప్రశ్నిస్తారు. అందుకోసమే మనము స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలి. స్వదేశీ వస్తువుల్ని, స్వదేశీ భాషని మనం ఆ విధంగా వాడాలి, ఉపయోగించాలని చెప్పారు బాలగంగాధర్ తిలక్. ఎందుకంటే మన దేశంలో చిన్న చిన్న పిల్లలు ఆ రోజున వాళ్ళ కుటుంబాల నుంచి, నేపథ్యం నుంచి చూసినట్టయితే వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా పిల్లలకి దేశభక్తి భావాలు నేర్పారు, కథలు చెప్పారు. శివాజీ తల్లి అయినా, రాణా ప్రతాప్ తల్లి అయినా చిన్నపిల్లలకి శుద్ధులు బుద్ధులు ఏం నేర్పించేది? చదువుతో పాటు సంస్కారము, దేశభక్తి, దైవభక్తిని నేర్పించేవాళ్ళు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించినటువంటి డాక్టర్ కేశవ బలిరామ హెడ్గేవార్ 1889 ఏప్రిల్ 1వ తేదీ ఉగాది రోజున జన్మించారు. ఆయనే 9వ ఏట 10వ ఏట ఒక సంఘటన జరిగింది. ఆ రోజున బ్రిటిష్ రాణి విక్టోరియా రాణి, బ్రిటిష్ రాణి, ఆమె సింహాసనం అధిష్ఠించి 60 ఏళ్ళైన సందర్భంగా విజయోత్సవాలు జరుపుతుంది. మీకు తెలిసిన ఆ రోజున చదువుకున్నటువంటి మన భారతీయులు, ఇంగ్లీష్ విద్య నేర్స్తున్న మన భారతీయులు ఆమెకు సలాం చేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు, వందిమాగతం చేస్తున్నారు, ఆంగ్ల ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు, విధేయత ప్రకటిస్తున్నారు. చివరికి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు కూడా ఆ బ్రిటిష్ రాణిని పొగుడుతున్నారు, పిల్లలకి మిఠాయిలు పంచిపెడుతున్నారు. కానీ ఒక చిన్న పిల్లవాడు, 8, 9, 10 ఏళ్ళ పిల్లవాడు కేశవుడు మాత్రం ఆ మిఠాయి లడ్డు తీసుకున్నాడు. ఆ లడ్డు మిఠాయి తీసుకుని పెంట కుప్ప మీద విసిరేశాడు. మనం ఒక విదేశీయుల యొక్క బానిసత్వాన్ని అంగీకరించడమా? విదేశీ రాణిని పొగడమా? ప్రశంసించడమా? ఈ విధంగా భారతదేశంలో ఎంతో మంది మహాపురుషులు జన్మించి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొందారు. ఇంకొక మహాభక్తుడు స్వాతంత్ర వీర సావర్కర్ 11 ఏళ్ల వయస్సులోనే ఒక దేశభక్తి గీతాన్ని రచించాడు. చిన్నప్పుడే 16 ఏళ్ల వయస్సులో దేశ స్వాతంత్ర సాధన కోసం ప్రతిజ్ఞ చేశాడు. 22 ఏళ్ల వయస్సులో 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం అనేటువంటి పుస్తకాన్ని రచించాడు. 27 సంవత్సరాల వయస్సులో పడవ మీద నుండి వెళ్తూ సముద్రంలో దూకి ఫ్రాన్స్ తీరాన్ని చేరి ఆ విధంగా ఆంగ్లేయుల కన్నుగొప్పి పారిపోయాడు. 30 సంవత్సరాల వయస్సులో అండమాన్ నికోబార్ జైల్లో బంధిస్తే జైలు గోడల పైన 6000కు పైగా శ్లోకాలు రాసి కమలా గోమంతక్ అనేటువంటి కావ్యాన్ని రచించాడు. భార్య యమునాబాయి ఆయన చూడ్డానికి వస్తే భార్యతో అన్నాడు, ఏమన్నాడు తెలిసిన? యమునా, మనం పశువుల వల్ల తిని సంతానాన్ని కనడంతో గొప్పదనం రాదమ్మా. అంతకంటే ఉన్నతమైన ఆదర్శమైనది మన మాతృభూమి కోసం మనం త్యాగం చేసినప్పుడు, జీవించినప్పుడు అందులో ఉండేటువంటి ఆనందమే వేరుంటుంది అని భార్యకు నచ్చ చెప్పాడు. అలాగే ఈ దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తే అందరూ ఏం చెప్తారు? గాంధీ పేరు చెప్తారు, నెహ్రూ పేరు చెప్తారు. కానీ మనం చరిత్ర మరిచినటువంటి ఎంతో మంది మహావీరులు, విప్లవకారులు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళని గుర్తుపెట్టుకోవద్దా? ఈ దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది అంటే నేను చెప్పను, ఒక ఇంగ్లాండ్ ప్రధాని, అప్పుడున్నటువంటి ఇంగ్లాండ్ ప్రధాని క్లెమెంట్ అట్లీ చెప్పాడు. అతను దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో చెప్పాడు. అతను ఈ భారతదేశంలో బెంగాల్కి వచ్చినప్పుడు బెంగాల్ గవర్నర్తో మాట్లాడుతూ చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? అప్పుడు బెంగాల్ గవర్నర్ అడిగాడు ఆ యొక్క క్లెమెంట్ అట్లీని, ఏమండి మీరు 1947లో ఎందుకు పారిపోయారు మూటాముళ్ళ సర్దుకొని అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మేము ఎందుకు పారిపోయామో తెలుసా? మేము ఊరికే ఏదో ప్రమాదం వచ్చి పడిందని మేము పారిపోయాం అనుకుంటున్నావా? నిజమే, మాకు ప్రమాదం వచ్చి పడింది. ఏంటది? 40,000 మందితో ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్ దీవుల్ని విముక్తం చేశాడు. మణిపూర్లో త్రివర్ణ పతాకం ఎగరేశాడు. అందులో చాలా మంది సైన్యంలో చేరారు. బ్రిటిష్ 20,000 మంది కొత్తగా యువకులు సైన్యంలో చేరారు.
మాకు భయం వేసింది, రాబోయేటువంటి కొద్ది రోజుల్లో సైన్యంలో విప్లవం వచ్చే అవకాశం ఉంది, ఆంగ్లేయులని ఆ విధంగా సంహరించే అవకాశం ఉంది. మాకు తెలుసును, మాకు గతం గుర్తుంది. 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు 50,000 మంది ఆంగ్లేయులను చంపేశారు ఈ భారతీయులు. అవన్నీ గుర్తొచ్చాయి. అందుకోసమే ఈ రోజున మళ్ళీ అటువంటి ప్రమాదం వచ్చి పడుతుంది అని చెప్పేసి భయపడి మేము పారిపోయామని చెప్పాడు క్లెమెంట్ అట్లీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఒక చంద్రశేఖర్ ఆజాద్ చిన్నవాడే, కానీ కోర్టులో అతన్ని ప్రవేశపెట్టినప్పుడు నీ పేరు చంద్రశేఖర్ అని చెప్పాల్సిన వ్యక్తి ఏం చెప్పాడు? నా పేరు చంద్రశేఖర్ అని చెప్పలే, ఆజాద్, స్వేచ్ఛ అని చెప్పాడు. 16 కొరడా దెబ్బలు కొడుతుంటే వందే మాత్రం అని నినదించాడు ఆ చిన్నపిల్లవాడు. 23 ఏళ్ల వయస్సులో బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్లో బాంబేసినందుకు భగత్ సింగ్ను అరెస్ట్ చేసింది, ఉరిశిక్ష విధించింది. ఆ సమయంలో భగత్ సింగ్ తల్లి విద్యావతి ఏడుస్తుంది, వెక్కి వెక్కి ఏడుస్తుంది తల్లి విద్యావతి. ఆమెను చాలామంది ఓదారుస్తున్నారు. అప్పుడు ఆమె అన్నది, భగత్ సింగ్ చనిపోతున్నందుకు, భగత్ సింగ్ను ఉరివేస్తున్నందుకు నేను ఏడవట్లేదు. మరి ఎందుకు ఏడుస్తుంది? నాకు భగత్ సింగ్ ఒక్కడే కుమారుడు. నాకు భగవంతుడు ఇంకొక కుమారుని కనుక ఇచ్చి ఉన్నట్టయితే అతను కూడా దేశ స్వాతంత్రం కోసం నేను ఇచ్చేవాడిని కదా. అయ్యో, నాకు ఒక్కడే కుమారుడు ఉన్నాడే అని ఏడుస్తున్నా అని చెప్పేసి ఆమె సమాధానం చెప్పేది. ఒకటి భారతదేశంలో ఇలాంటి విప్లవ వీరులు వీళ్ళందరికీ ఎవరు ఆదర్శం అండి? మన వేదములు, మన రామాయణ మహాభారతాలు, రాముని యొక్క సాహసం, రాముని యొక్క ఔదార్యం, కృష్ణుని యొక్క వీరత్వం, కృష్ణుని యొక్క సాహసం, ఈ విధంగా భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు సమాజంలో. అందుకే రామాయణం అనేటువంటిది ఈరోజు మన పిల్లలకి కథ, రామాయణంలో ఉండేటువంటి పేర్లు, పాత్రధారులు పిల్లలకు తెలిసిన, ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది. ఒక రోజున ఉత్తరప్రదేశ్లో రైలు ఎక్కడానికి 2 నవదంపతులు వచ్చారు ప్లాట్ఫారం మీదకి. రైలు ఇంకా రాలే, ప్లాట్ఫారం మీద అటు ఇటు పచారులు చేస్తున్నారు, తిరుగుతున్నారు. ఎదురుగా ఒక స్తంభానికి ఆనుకుని ఉన్నటువంటి ఒక ముసలాయన కనిపించాడు. ఆ ముసలాయన ఒక పుస్తకం చదువుతున్నాడు. ఏమిటి ఆ పుస్తకం? రామాయణం పుస్తకం చదువుతున్నాడు. ఈ యువకుడు వెళ్ళి, ఈ రామాయణం పుస్తకం చదువుతున్నావు కదా, ఇప్పటికి ఎన్నిసార్లు చదివావు రామాయణం పుస్తకం అని అడిగాడు. 100 సార్లు చదివాను అన్నాడు. 100 సార్లు చదివావా? బాపురే బాపు అని వెటకారంగా ఏమన్నాడు తెలుసునా? అరే, ప్రపంచంలో, లోకంలో ఎన్ని మంచి పుస్తకాలు ఉన్నాయి, ఈ రామాయణాన్ని 100 సార్లు చదవాల్సిన అవసరం ఏముంది? ఇంత చాదస్తమా అంటూ ఎగతాళి చేశాడు, వెక్కిరించాడు ఆ యువకుడు. ఆ వృద్ధుడు మాత్రం ఒక చిరునవ్వు నవ్వి తన గ్రంథ పట్టణంలో మునిగిపోయాడు. ఇంతలోకి రైలు వచ్చింది. జనం వెంట వేగంగా పరిగెడుతున్నారు. చాలా రద్దీ ఉంది. మొత్తము భోగి అంతా కూడా కిటకిటలాడుతుంది. రైల్లోకి వెళ్ళడమే చాలా కష్టంగా ఉంది. మొత్తానికి వృద్ధుడు మాత్రం ఏదో ఒక పద్ధతిలో ఆ భోగిలోకి వెళ్ళిపోయాడు. కానీ యువకుడు ఉన్నాడు చూసారా, ఈ యువకుడు రైలు ఎక్కాడు, కానీ తన భార్య రైలు ఎక్కలేకపోయింది. రైలు కదిలింది. భార్య ప్లాట్ఫామ్ మీద ఉండిపోయింది. అయ్యో నా భార్య, అయ్యో నా భార్య అని చెప్పేసి అని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ చివరికి గొలుసు లాగాడు. రైలు ఆగింది, భార్య ఎక్కింది. అప్పుడు ఆ వృద్ధుడు అన్నాడు, నేను 100 సార్లు రామాయణం చదివాను, నువ్వు ఒక్కసారన్నా రామాయణం చదివితే బాగుండును అన్నాడు. ఎందుకు అన్నాడు? నువ్వు ఒక్కసారైనా రామాయణం చదివి ఉంటే భార్యని ముందు రైలు ఎక్కించేవాడివి, తర్వాత నువ్వు ఎక్కేవాడివి. కనీసము భార్యను ముందెక్కించాలనేటువంటి ఆలోచనలు లేకపోతే ఎలా అని చెప్పేసి అన్నాడు. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు గంగా నదిలో మనం పడవ ప్రయాణం చేస్తే ముందు ఎవరిని ఎక్కించాడు? ముందు సీతను ఎక్కించాడు, తర్వాత తాను ఎక్కాడు. ఈ మాత్రం సంస్కారం నీకు లేదా? అందుకే రామాయణం కారణంగా మన యొక్క జీవిత విలువలు, జీవన విలువలు మన యొక్క తల్లితో, మన భార్యతో, మన యొక్క తండ్రితో, తమ్ముడితో, ఈ విధంగా కుటుంబ సభ్యులతో, సమాజంతో, పశువుతో, పక్షులతో ఏ విధంగా ఉండాలో నేర్పేటువంటిది రామాయణం. గుజరాత్లో ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు మురారి బాపు అన్న మహాత్ముడు. ఎక్కడికి వెళ్ళినా రామాయణం యొక్క ప్రవచనాలు, రామాయణం యొక్క ఉపన్యాసాలు ఇస్తుంటాడు. అతను ఒక రోజున కెనడా వెళ్ళాడు. కెనడాలో ఉపన్యాసం ఇస్తున్నాడు. కెనడాలో రామాయణం యొక్క ప్రవచనాలు రోజువారీగా నడుస్తున్నాయి. ఒక్కొక్క అధ్యాయం చెప్తూ వస్తున్నాడు. ఇక చివరికి రాముడి యొక్క పట్టాభిషేకం, అయోధ్యలో పట్టాభిషేకం యొక్క ప్రవచనం జరుగుతుంది. అయితే కెనడాలో చాలా మంది భారతీయులు ఉంటారు. ఆ వారం 15 రోజులు ఆ భారతీయులందరూ వచ్చి వింటున్నారు.
అందులో ఇద్దరు దంపతులు ఉన్నారు, భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. కాకపోతే వాళ్ళిద్దరూ ఎప్పుడో 23 సంవత్సరాల క్రితం విడిపోయారు. మనస్పర్ధలు వచ్చాయి భార్యాభర్తలకి. కాకపోతే విడిపోయారు, కానీ వాళ్ళిద్దరు కూడా వచ్చి వేరువేరుగా కూర్చుని రామాయణం వింటున్నారు. చివరి రోజు రామాయణ పట్టాభిషేకం, రాముడి పట్టాభిషేకం. అందరూ వచ్చి హారతి ఇవ్వాలి, దంపతులు వచ్చి హారతి ఇవ్వాలి. అప్పుడు మురారి బాబు చెప్పారు, రండి దంపతులు వచ్చి హారతి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అనగానే ఇతనికి మనస్సులో మెదిలింది, నేను 23 సంవత్సరాలు నా భార్యను వదిలిపెట్టున్నాను, ఇంత మంచి అదృష్టం, ఇంత మంచి అవకాశం ఇంకొకసారి రాదు అని వెళ్ళి భార్యతో మాట్లాడాడు. ఏమే, మన ఇద్దరం వెళ్ళి ఈరోజు హారతి ఇద్దామా అని చెప్పేసి అడిగాడు. హారతి ఇద్దాం, కానీ ఇప్పుడు కాదు, రేపు ఇద్దాం, కాకపోతే ఈరోజు మీరు మా ఇంటికి రావాలని చెప్పేసి అంది. ఓ తప్పకుండా వస్తానని చెప్పేసి ఆవిడ ఈ భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఇద్దరు కలిసి హారతి ఇచ్చారు. విడిపోయినటువంటి దంపతులు ఇద్దరిని ఎవరు కలిపారండి? రామాయణం కలిపింది. కాబట్టి మనం నిరంతరం మన యొక్క వేదములు, రామాయణము, ఉపనిషత్తులు, భారతము, అలాగే ఇతిహాసంతో పాటు చరిత్రలో ఉండేటువంటి మన యొక్క వీరుల యొక్క గాథలు, ఈ ఆధునికమైనటువంటి ఇంగ్లీష్ విద్య పేరుతో మనము వీటన్నిటిని కూడా మరుగులో పరిచినట్టయితే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అర్థం చేసుకోండి. నువ్వేం చదువుకున్నావు ఎవరు అడగరండి. నువ్వు డాక్టర్ చేస్తున్నావా, లేకుంటే ఇంకేదో గృహిణిగా ఉన్నావా, లేకుంటే ఉద్యోగం చేస్తున్నావా, లేకుంటే వృత్తి చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఎవరు అడగరండి. నువ్వు సమాజంలో నువ్వు ఎలా ఉన్నావు, ఎవరితో ఎలా ఉంటున్నావు, ఇది ప్రశ్నిస్తారు. రాబోయే రోజుల్లో చరిత్రలో మిగిలిపోయేది అదే. ఏమిటది? నేను ఎలా ఉన్నాను, ఎవరితో ఎలా ఉన్నాను, నేను ఎవరితో ఎలా ప్రవర్తించాను, ఇది మాత్రమే మిగిలిపోతుంది. అందుకోసమే ఈ రోజున ఆధునిక విద్యలో అది లోపిస్తుంది. కాబట్టి మన యొక్క ధర్మములో, మన సంస్కృతిలో ఉండేటువంటి విలువలు మనం పిల్లలకి, విద్యార్థులకి నేర్పాలి, మనం నేర్చుకోవాలి. మనం జ్ఞానం ఎలా నేర్చుకుంటున్నాం? ఉపాధ్యాయుల నుండి పావు భాగం నేర్చుకుంటాం, స్వయంగా పావు భాగం నేర్చుకుంటాం, తోటి విద్యార్థులతో పావు భాగం నేర్చుకుంటాం, మిగతా భాగం అనుభవంతో నేర్చుకుంటాం. కాబట్టి కేవలం పాఠశాలలో మాత్రమే జ్ఞానం రాదు, తోటి విద్యార్థులతో జ్ఞానం వస్తుంది. అలాగే కొంతమంది స్వయంగా నేర్చుకుంటుంటారు, ఇంకొంతమంది అనుభవంతో నేర్చుకుంటారు. అందుకే గురువుతో పాటు తల్లిదండ్రులు ఆ జ్ఞాన సముపార్జనలో సహకరించాల్సిన అవసరం ఉంది. మనం మంచి విత్తనం వేయాలి. మనం మంచి విత్తనం వేస్తే మంచి పంట వస్తుంది. మనం చెడు విత్తనం వేసామనుకోండి, చెడు పంట వస్తుంది. నకిలీ విత్తనం వేసామనుకోండి, పంట నాశనం అవుతుంది. దాంతో రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఏమండి, మంచి విద్యార్థులు లేకపోతే ఏమవుతుంది? మంచి విద్యార్థులు లేకపోతే మంచి ఉపాధ్యాయులు ఉండరు, మంచి విద్యార్థులు లేకపోతే మంచి గృహిణులు ఉండరు, మంచి వ్యాపారస్తులు ఉండరు, మంచి విద్యార్థులు నిర్మాణం కాకపోతే మంచి సైనికులు ఉండరు, మంచి విద్యార్థులు లేకపోతే మంచి ముఖ్యమంత్రి, మంచి ప్రధానమంత్రి ఉండడు, మంచి విద్యార్థులు లేకపోతే ఏమండి పోలీసులు మంచిగా ఉండరు. దాని అర్థం ఏంటండి? ఒక మంచి పిల్లవాడు అంటే అర్థము దేశభక్తి కలిగిన పిల్లవాడు, దైవభక్తి కలిగినటువంటి పిల్లవాడు, నీతిగా నిజాయితీగా బ్రతికేటువంటి పిల్లవాడు, సాహసం చేసేటువంటి పిల్లవాడు, ఆత్మవిశ్వాసంతో ఉండేటువంటి పిల్లవాళ్ళు. అట్లాంటి వాళ్ళని మనము నిర్మాణం చేయాలంటే తల్లిదండ్రులు కుటుంబంలో ఎటువంటి బాధ్యతని నిర్వర్తించాలో మనం అర్థం చేసుకోవాలి. మన కుటుంబం, మన దేశం క్షేమంగా ఉండాలంటే, భద్రతతో జీవించాలంటే, పరస్పర కలహాలు లేకుండా, ఏమండి అహంకారాలు లేకుండా, విదేశీ అనుకరణలు లేకుండా, కుటుంబాలు కూలకుండా ఉండాలంటే మనము మన యొక్క సంస్కృతి, సంప్రదాయాల్ని, విలువల్ని ఈ ఆధునిక విజ్ఞానంతో పాటు ముందుకు తీసుకెళ్ళాలి. వినయంతో, అంకిత భావంతో ఇతరులకు విద్య నేర్పుతూ మరింత జ్ఞానాన్ని మనం పొందాలి. మనందరికీ తెలిసిన పువ్వులు, ఆకులు, పండ్లు ఇవన్నీ చెట్టుకు బరువు. వాటికి పువ్వులు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పండ్లు ఉంటాయి, కొమ్మలన్నీ కిందికి వాలిపోతుంటాయి. ఆ బరువునంతా మోస్తుంటాయి వృక్షాలు. అలాగే ఎండలు, వానలు, గాలి దుమారాలు వస్తుంటాయి. ఆ బాధలన్నింటినీ వృక్షాలు సహిస్తాయి. సహించినప్పటికీ ఏమిస్తాయి? నీడనిస్తాయి, గాలినిస్తాయి, పండ్లిస్తాయి వృక్షాలు. వృక్షో రక్షతి వృక్ష అని చెప్పేస్తుంటే, వృక్షో వృక్షతి రక్ష, వృక్షాన్ని రక్షించాలి. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పేసి అంటుంటాం. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. అందుకే ఆ వృక్షాల వలె మనం కూడా మన దేహాన్ని ఎవరి కోసం అండి? వ్యక్తిగత స్వార్థం కోసం ఈ దేహాన్ని ఇవ్వకూడదు, ఖర్చు పెట్టకూడదు. ఈ దేహాన్ని ఎవరి కోసం వెచ్చించాలి? మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. ఈ దేశంలో ఉండే వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది రైతుల కోసం, సైనికుల కోసం, మన దేశంలో ఉండేటువంటి ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, దీనుల కోసం, దుఃఖితుల కోసం,
ఆ విధంగా సమయం ఇస్తూ ఏ విధంగానైతే వృక్షాలు నీడనిస్తున్నాయో, ఏ విధంగానైతే నదులు నీళ్ళనిస్తున్నాయో, ఏ విధంగానైతే ఆవులు పాలిస్తున్నాయో, అదే మాదిరిగా సమాజానికి మనం ఇవన్నీ ఇవ్వాలి. మన విజ్ఞానం అంతా ఏమండి కేవలం పుస్తకంలో ఉంటే లాభం లేదండి, మన మస్తకంలో ఉంచుకొని బుద్ధితో ఆ విధంగా హృదయంతో ఆచరించాలి. కాబట్టి బుద్ధి కావాలా, హృదయం కావాలా? బుద్ధి అవసరమే, కానీ బుద్ధి కంటే ముఖ్యమైనది హృదయం. అంటే మంచి కరుణ, మంచి దయ కలిగినటువంటి మనస్సు, నిజాయితీ కలిగిన హృదయం ఉండాలి. చివరికి ఏమవుతుంది? చివరికి సత్యమేవ జయతే. చివరికి ఏది జయం సాధిస్తుంది? ఏది సత్యమో అది మాత్రమే విజయం సాధిస్తుంది. ఆ సత్యం ఎక్కడుంది? ఆ సత్యం మన యొక్క భారతీయ ధర్మంలో ఉంది, భారతీయ సంస్కృతిలో ఉంది. ఎందుకంటే మనము ప్రపంచంలో మిగతా మతాలతో, మిగతా దేశాలతో ఆ విధంగా ఘర్షణ పడేటువంటి దేశం, సిద్ధాంతం కలిగింది కాదు మన దేశం. ప్రపంచంలో అందరినీ ప్రేమించేటువంటి దేశం మన భారతీయ సంస్కృతి, మన భారతీయ ధర్మం. అందుకే మనం విద్యార్థులుగా జ్ఞానాన్ని వికసింపచేసుకొని, కుటుంబాన్ని పోషిస్తూ, భద్రతను కల్పిస్తూ, దేశం అన్నిటికంటే సర్వోపరి, దేశానికంటే మించింది ఇంకోటి లేదు. అందుకోసమే ఆ దేశాన్ని అన్నిటికంటే సర్వోపరిగా భావించి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన దేశంగా, ఒక జ్ఞాన భిక్షను ప్రసాదించే దేశంగా, భౌతికంగా ప్రపంచానికి ఎవరికైతే ఆకలేస్తే, రోగాలు వస్తే మందుల్ని కూడా మనం ప్రపంచానికి ఇవ్వగలం. మనం నిరూపించాం. కరోనా సమయంలో మనం తయారు చేసిన వ్యాక్సిన్ 30 దేశాలకు పైగా, 40 దేశాలకు పైగా ఇవ్వగలిగామంటే ఈ దేశంలో సైంటిస్టులు ఎంత కష్టపడ్డారు, ఎంత అంకిత భావంతో పనిచేశారు. ఈ కరోనా సమయంలో కూడా ఎంతమంది, ఎన్ని సంస్థలు, ఎంతమంది వ్యక్తులు, యువతి యువకులు ఇవాళ గ్రామాల్లో, నగరాల్లో సేవలు చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. ఐసోలేషన్లో ఉండేటువంటి వాళ్ళకి ఆ విధంగా ఎంతమంది సేవ చేస్తూ ఆ విధంగా మందులు సరఫరా చేస్తున్నారు. మీరు ఆలోచించండి. ఒకటి దేశంలో ఇంకా సేవా గుణం ఉంది, సేవా తత్పరత ఉంది. ఒకటి ఎటు చేసి నా దేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఆ విధంగా సుభిక్షంగా, శాంతితో జీవించాలి. ఒకటి లక్ష్యం ఉందే, ఆ ఉన్నతమైన లక్ష్యం మన చదువులో, మన విద్యలో ప్రతిబింబించాలి. నేను డాక్టర్ కావడానికి, యాక్టర్ కావడానికి, లేకపోతే ఏదో వ్యాపారం చేసి డబ్బులు గడించడానికి, లేకుంటే వచ్చేటువంటి కారు కొనడానికి, దానికోసం నా యొక్క లక్ష్యము కాదు సుమా. నేను జీవితంలో ఈ సమాజంలో ఉన్నంత వరకు, నా యొక్క శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు సమాజానికి సేవ చేయగలిగేటువంటి ఒక గుణము నాకు కావాలి. అలాగే సమాజం కోసం ఏదైనా చేయగలిగేటువంటి సాహసం, శక్తిని, అటువంటి బుద్ధిని, అటువంటి నిజాయితీని, అటువంటి పవిత్రతని నాకు ప్రసాదించమని చెప్పి ఆ సరస్వతి దేవిని ప్రార్థిద్దాం. ఎందుకంటే సరస్వతి దేవి ఒక వాగ్ఝరి అన్నమాట. ఆమె మన వాక్కుని, మన శబ్దాన్ని ఆమె నియంత్రిస్తుంది. ఆ విధంగా శబ్దానికి ప్రత్యేకమైనటువంటి ఆ సరస్వతి దేవి, చదువుల తల్లి, మనకి జ్ఞానాన్ని ప్రసాదించి, మనకు సాహసాన్ని ప్రసాదించి, మన భారతదేశాన్ని ఇంతటితో నేను విరమిస్తున్నాను. జై హింద్, జై భారత్.